जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनन्दना व्रज जनरञ्जना। यशोदनन्दना व्रज जनरञ्जना। यामुनतीरावनचारि। यामुनतीरावनचारि। जय राधा माधव कुंजा विहारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनन्दना व्रज जनरञ्जना। यशोदनन्दना व्रज जनरञ्जना। यामुनतीरावनचारि। यामुनतीरावनचारि। जय राधा माधव कुंजा विहारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनन्दना व्रज जनरञ्जना। यामुनतीरावनचारि। जय राधा माधव कुंजा विहारी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे। जय प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा। जय गौर प्रेमानंदे हरे हरि गो। जय ओम विष्णुपाद अनंत प्रभुराज का चरस्तोत्र शत श्रीमद भक्ति वेदांत संस्कृत की जय। जय ओम विष्णुपाद परमहंस प्रभुराज का चरस्तोत्र शत श्रीमद भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी रूपाद की जय। अनंत कोटि वैष्णव की जय। नमाचर हरदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तों की जय। श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गोवर्धन की जय। ब्रजभूमि श्री वृंदावन धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। श्री क्षेत्र जगन्नाथपुरी धाम की जय। गंगा यमुना की जय। भक्ति देवी तुलसी महारानी की जय। समवेत भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। All'Orista siamo lodi Hare Krishna. All'Orista siamo lodi Hare Krishna. All'Orista siamo lodi Hare Krishna. All'Orista Shri Guru and Gauran Upanjaya. వాళ్ళ రెండో అధ్యాయం బిగిన్ చేస్తున్నాం. వాళ్ళ ఆరంభం వాళ్ళ అధ్యాయం కొంచెం క్లుప్తంగా చెప్తాం. ఎన్ని భాగాలు ఏమైతే డిస్కస్ చేసాం. రెండవ భాగం రెండవ అధ్యాయం యొక్క టైటిల్ గీతాసారం. ఇంగ్లీష్ లో
కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్, అన్ని రకాల యోగాలు. రెండో అధ్యాయం 18వ అధ్యాయం సమానంగా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ లెవెల్స్. రెండో అధ్యాయంలో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అన్ని చెప్తారు. ఇక్కడ 18వ అధ్యాయంలో శరణాగతి అవటానికి ఆ వీలయ్యే విధంగా ఇదే ఈ 3 యోగాలు, కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ, భక్తి ఈ 4టిని కూడా అక్కడ కూడా చెప్తారు. బట్ అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ లెవెల్ డీపర్ గా చెప్తారు. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ అంటే సత్వ, రజ, తమో గుణ, ఆ మూడు ఉద్దేశించుకుని ఆ శరణాగతి భగవంతుడి కృష్ణుడికి ఎట్లా అవ్వాలనేది 18వ చాప్టర్. సో ఈ అధ్యాయం 18వ అధ్యాయం రెండు దగ్గర దగ్గర ఒకటే విధంగా ఉంటాయి. కొంచెం అది డీప్ గా ఉంటుంది. ఇది రెండో అధ్యాయం. ఇప్పుడు అసలు భగవద్గీత ఈ అధ్యాయం నుంచి బిగిన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి కృష్ణుడి ఈ ఈ అధ్యాయం నుంచే బిగిన్ చేస్తారు. అంత ముందు ఉద్బోధ అసలు లేదు. మొదటి చాప్టర్ అంతా అసలు ఈ భూ ప్రపంచంలో ఎలా ఉంటుంది, మనుషులు ఎలా మామూలుగా మనుగడ సాగిస్తారు, వాళ్ళ భావ శైలి, ఆహార శైలి, వాళ్ళ సంభాషణలు ఎలా ఉంటాయి, ఏ భౌతిక ఆసక్తులు ఎలా ఉంటాయి, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మొదటి అధ్యాయంలో చెప్పారు ఆల్రెడీ. అందుకే దాని యొక్క టైటిల్ అర్జున విషాద యోగం. సో ఎందుకంటే మరి భౌతిక ఆసక్తి ఉన్నప్పుడు న్యాచురల్ గా ఫలితం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి బిగినింగ్ అదే ఉంటుంది. అర్జునుడు ఏ విధంగా అయితే ఇప్పుడు రథం తీసుకుని పాండవులు కౌరవుల మధ్యలో తీసుకురమ్మన్నాడు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళందరినీ చూడంగానే, స్వజనులందరినీ చూడంగానే, తండ్రులు, కొడుకులు వాళ్ళందరినీ చూడంగానే రథంలో కూర్చుని పోతాడు. ఇప్పుడు అదే సంజయుడు చెప్తున్నాడు, కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి. దాంతో బిగిన్ అవుతుంది. సో దీంట్లో ఈ చాప్టర్ లో ఈ అధ్యాయానికి ముందు అధ్యాయానికి కనెక్షన్, ప్రతి అధ్యాయానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. అసలు కృష్ణుడు గాని అసలు అధ్యాయం ఎందుకు బిగిన్ అవుతుంది, ఈ అసలు దాని కాంటెక్స్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. ప్రతి అధ్యాయానికి భాగాలు కూడా ఏంటనేది సో దట్ మనకు అర్థం అవుతుంది. ఆ భాగాలు మనకు అర్థం అయితే మనకు గుర్తుండటం ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకు అర్థం అవుతుంది కృష్ణుడు ఎందుకు ఇక్కడ ఈ విధంగా చెప్పారు అనేది తెలుస్తుంది. దాని యొక్క మన అప్లికేషన్ ఏంటి, మన రోజువారీ జీవితంలో మనం ఏం అప్లై చేయాలనేది కూడా మనకు తెలుస్తుంది ఈజీగా. సో మంగళాచరణం స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టాప్రయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరి ఓం తత్సత్. మొదటి అధ్యాయం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాను. ఈ రెండో అధ్యాయం ఫాస్ట్ గా వెళ్ళటానికి చాలా డీప్ గా ఉంటది. రెండో అధ్యాయం ఎస్పెషల్లీ 8, 9, 11, 13 శ్లోకం నుంచి కృష్ణుడు ఉద్బోధ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి కొన్ని శ్లోకాలు చాలా డీప్ గా ఉంటాయి, టైం పడుతుంది. సో మొదటి అధ్యాయం అంటే కొంచెం ఈజీ అధ్యాయం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయిపోయింది. ఇప్పుడు 5-6 రోజుల్లో మొదటి అధ్యాయం ఫినిష్ అయింది. ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి శ్లోకం, గీతాసారం దాని టైటిల్, మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణాకులేక్షణం విసీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు చెప్తున్నాడు విషీదంతం. ఎక్కడైతే అక్కడే ముందు అధ్యాయం టైటిల్ ఏం చెప్పాం, అర్జున విషాదయుగం అంటే రణరంగం యుద్ధం తయారవటం అని చెప్పారు. బట్ రెండో టైటిల్ అర్జున విషాదయుగం. సో అది ఇక్కడ కనెక్షన్. లాస్ట్ చాప్టర్ లో లాస్ట్ అధ్యాయంలో ఏమైంది, అర్జునుడు కూర్చుండిపోతాడు. సో మనస్సు రీల్ అవుతుంది నాకు, నేను నుంచోలేకుండా యుద్ధం చేయలేను నేను. సో ఎందుకంటే ఈ కరోనా వల్ల అంత స్వజనులు అంత మా ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళతో యుద్ధం చేయలేను, పాప కర్మలో యుద్ధం చేయలేను. మరి సో ఆనందం సుఖం లేదు, ఎందుకంటే సొంత వాళ్ళని చంపేసి ఎవరితో సుఖం పొందాలి,
ఎవరితో ఆనందించాలి, ఈ రాజ్యంతో ఏం చేసుకోవాలి, ఎందుకు యుద్ధం చేయాలి, ఈ విధమైన కారణాలని. డిస్ట్రక్షన్ ఆఫ్ డైనాసిటీ అంటే వంశం మొత్తం నశించిపోతే ఉపయోగం ఏముంది, నేను యుద్ధం చేసి ఎందుకు చేయాలి కదా. నువ్వు ఇప్పుడు వీళ్ళందరూ కూడా గురువులు ఉన్నారు, భీష్ముడు ద్రోణుడు. నువ్వేమైనా గురువుని చంపావా, మరి నువ్వు నన్ను ఎందుకు నా గురువుని ఎందుకు నువ్వు చంపమని చెప్తున్నావు అనేది కృష్ణుడితో చెప్తున్నాడు. ఇవన్నీ 4 కారణాలు చెప్పి, ఇది 4 ఆ ముందు అధ్యాయంలో లాస్ట్ సెకండ్ 28 to 46. ఇప్పుడు అది కనెక్షన్ ఇక్కడ. ఇప్పుడు ఆ విషాదంలో ఉన్నాడు, అందుకని ఇక్కడ విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. అగైన్ ఇక్కడ మధుసూదన ఎందుకు వాడారంటే, మధు అనే డీమన్ని, రాక్షసుల్ని కృష్ణుడు సంహరించాడు కాబట్టి ఇక్కడ నా ఒక సందేహం ఉన్నది నువ్వు తీసేయాలి, అందుకని ఈ పదం వాడారు. దేవుడి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఈ పేరు వాడిన కారణం అది. సో ఆ సందేహాన్ని తీయమని చెప్తున్నాడు డైరెక్ట్ గా. అదే సంజయ్ వాచతం తదా కృపయా విష్ణం అశ్రు పూర్ణాకులేక్షణం విసీదంతం విధం వాక్యం ఉవాచ మధుసూదనం. అనువాదం: సంజయుడు పలికిన చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు కలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికినాడు. ఇప్పుడు ఫస్ట్ టైం మొదటిసారిగా కృష్ణుడు మాట్లాడుతున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమీ ఉద్బోధన లేదు. ఈ మొదటి 2 శ్లోకాలు కృష్ణుడు ఫస్ట్ టైం భగవద్గీతలు చెప్పటం. ఈ 2 శ్లోకాలు ఒక స్నేహితుడిగా అర్జునుడికి చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అర్జునుడికి ప్రేరేపిస్తానికి, ఉత్సాహపరచడానికి. ఇప్పుడు అసలే కూర్చుని ఉన్నాడు, కొంచెం చాస్టైజ్ చేసి కొంచెం దండించి చెప్తున్నాడు. అందుకని కొంచెం గట్టిగా ఉంటాయి శ్లోకాలు ఫస్ట్. కానీ ఇన్స్ట్రక్షన్ ఏం అవ్వట్లేదు, స్నేహితుడిగానే చెప్తున్నాడు కదా, కొంచెం గట్టిగా చెప్తున్నాడు. నువ్వు చేసిన పని ఏం బాగాలేదు, రథం తీసుకుని ఇక్కడ తీసుకురమ్మని చెప్పావు, యుద్ధం చేయడానికి నువ్వేమో కూర్చున్నావు, ఇది ఎట్లా సంభావ్యం అసలు ఇది. సో ఇది తప్పు, నువ్వు లేచి యుద్ధం చేయాలనే దానికి ఉత్సాహం పరచడానికి అదే కృష్ణుడు చెప్తాడు 2 సార్లు. ఇప్పుడు ఈ అధ్యాయంలో సెక్షన్ వచ్చి ఫస్ట్ సెక్షన్, మొదటి సెక్షన్ వచ్చి అర్జునుడి 5వ సందేహం. అంతకుముందు 4 సందేహాలు, ఇప్పుడు ఇంకో కారణం, 5వ కారణం, ఆ సందేహం యుద్ధం ఎందుకు చేయకూడదు అనేది దాంతో ఉంటది. మొదటి నుంచి 10వ వరకు ఉంటది, 10వ శ్లోకం వరకు. తర్వాత నుంచి 2వ సెక్షన్, 2వ భాగం వచ్చి సాంఖ్యయోగ జ్ఞానయోగ. సాంఖ్యయోగ అంటారు, జ్ఞానయోగ అంటారు. సో ఎక్కడి నుంచి 11 నుంచి ఆల్ ద వే అప్ టు 30వ శ్లోకం వరకు ఇదో సెక్షన్, 2వ సెక్షన్. 30 నుంచి 39 దాకా 3వ సెక్షన్, అది కర్మయోగ. 40 నుంచి 53 దాకా నిష్కామ కర్మయోగ. దాని 55 నుంచి 72 దాకా భక్తి యోగ, సమాధి యోగ. 2 పేర్లు. సో అన్ని యోగాలు వచ్చినాయి. సో కర్మయోగ, సాంఖ్యయోగ, జ్ఞానయోగ ముందు ఆల్రెడీ, తర్వాత కర్మయోగ, తర్వాత నిష్కామ కర్మయోగ, దెన్ భక్తి యోగ. సో అందుకే ఇక్కడ గీతాసారం అంటే కంటెంట్స్ ఆఫ్ గీతాసారం అన్ని ఆల్రెడీ వస్తాయి, తర్వాత అన్ని మళ్ళీ డీటెయిల్ గా చెప్తారు. బట్ ఈ చాప్టర్ లో అన్ని ఈ అధ్యాయంలో మొత్తం అన్ని కలిపి ఒకేసారి సిస్టమేటిక్ సెక్షన్ బై సెక్షన్ ఒక దాని తర్వాత ఒకటే చెప్తారు. బట్ అర్జునకు అది కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. తర్వాత 3వ చాప్టర్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి ఇట్లా ఇప్పుడు ఏది చేయమని నన్ను, నాకు ఎంత కన్ఫ్యూజన్ ఉందని అడుగుతాడు. మళ్ళీ 3లో మళ్ళీ 5లో మళ్ళీ వస్తాయి క్వశ్చన్స్. బట్ ఇది ఆ భగవద్గీతలో ఒకటి వచ్చి ఫ్లో ఉంటది, ప్లస్ క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్న ఉత్తరం మొత్తం. అందుకని మనం నోట్ చేసుకోవాలి. ఇప్పటివరకు క్వశ్చన్ రాలా, ఇప్పుడు ఫస్ట్ బిగిన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ 54 ఫస్ట్ అర్జునుడి మొదటి ప్రశ్న అక్కడ వస్తుంది ఫస్ట్, ఈ 2వ చాప్టర్ లో. ఆల్మోస్ట్ 6వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క క్వశ్చన్ ఉంటది, ఒక్కొక్క ప్రశ్న అర్జునుడికి. అయితే 3వ అధ్యాయంలో 2 ప్రశ్నలు ఉన్నాయి. అయితే మొత్తం 6వ అధ్యాయం అయ్యేపటికి 7 ప్రశ్నలు వస్తాయి. సో ప్రతి అధ్యాయానికి ఆల్మోస్ట్ ఒక ప్రశ్న ఉంటది, కొన్నిట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కో అధ్యాయంలో అసలు ప్రశ్నే ఉండదు, కృష్ణుడే డైరెక్ట్ చెప్పి కనెక్షన్ చేసి ఒక చాప్టర్ చెప్పి మళ్ళీ 2వ చాప్టర్ కూడా ఆయనే మాట్లాడతాడు. అర్జునుడు ఏం అడగడు, అడగకుండా అంటే అంత డీప్. ఆయన అంత ముందు క్వశ్చన్ అడిగిన దానికి
ఈయన ఇవన్నీ ఉత్తరం చెప్పడానికి ఎంత డీటెయిల్ చెప్తే గానీ దానికి మనకు ఆన్సర్ ఉత్తరం అయితే గానీ ఆయనకు అర్థం అవ్వదు. అంత విశదీకరంగా చెప్పాలి. సో అందుకని కొన్ని చోట్ల కృష్ణుడు అట్లా చెప్తారు. సో ఇప్పుడు ఇది ఇన్ని భాగాలు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాం? 4 భాగాలు చెప్పాం. ఇప్పుడు రెండో అధ్యాయంలో 5 భాగాలు చెప్పాం. ఇప్పుడు అర్జునుడు 5వ సందేహం, 5వ కారణం యుద్ధం చేయడానికి చేయకూడదు అని కారణం. దాన్ని కృష్ణుడు బిగిన్ చేస్తాడు ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ వచ్చి సాంఖ్యయోగ, జ్ఞానయోగ, నెక్స్ట్ కర్మయోగ, దెన్ నిష్కామ కర్మయోగ, దెన్ భక్తి యోగ, సమాధి యోగ. ఈ 5 భాగాలుగా ఉన్నాయి. ఆ కనెక్షన్ కూడా చూడండి, ఒకదాని తర్వాత చాలా లెవెల్ మారిపోతుంది. యోగా లెటర్ అనుకోవచ్చు మీరు. నిత్యంలో కనుక ఎక్కితే ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కుతారు. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ సాంఖ్యయోగ, జ్ఞానయోగం అంటే అసలు ఈ శరీరం, భౌతిక శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, అది తెలియకపోతే మరి తర్వాత ఏం చెప్పినా కూడా ఏమర్థం. అందుకే ముందు అది దాని గురించి చెప్పాలి. ఎందుకంటే దాని కారణమే కదా నేను ఇన్ని కారణాలు నేను యుద్ధం చేయను అని చెప్పింది. ఎందుకంటే భౌతిక యొక్క శరీరం యొక్క ఉన్న సంబంధ బాంధవ్యాల వల్లే ఆయనకి ఈ యుద్ధం చేయడానికి కూడా వచ్చి మరి కింద కూర్చొని పోయాడు. ఇంకా నేను చేయలేనని. దానికి కారణం ఏంటి? మెయిన్ ఇక్కడే సాంఖ్యయోగ, జ్ఞానయోగం. ముందు అసలు ఆత్మ ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అసలు. సో నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ రెండింటిని అర్థం అయితే ముందుకు వెళ్ళచ్చు. అందుకని ముందు ఫస్ట్ కృష్ణుడు దాని గురించి చెప్తాడు. 13 నుంచి ఫస్ట్ బిగినింగ్ అది. 11 నుంచి 30 దాకా. దాని తర్వాత కర్మ. సరే ఈ పక్కన పెట్టు, నువ్వు ఈ సోల్, ఆత్మ, భౌతిక శరీరం పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయాలి. ఎందుకంటే యాక్టివ్ మైండ్ అనేది యాక్టివ్, సోల్ యాక్టివ్. ఎవరు మామూలు కూర్చోడానికి లేదు. లేకపోతే మనం మెయింటైన్ చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాలి. సో పని చేయాలి కాబట్టి నువ్వు కూడా పని చేయాలి. ఇక్కడ కర్మ చేయాలి. నువ్వు కర్మ చేయకపోతే పని జరగదు. కాబట్టి నువ్వు ఈవెన్ డివోషన్ సర్వీస్, భక్తి ఒక పక్కన పెట్టు, కర్మ అయితే గ్యారంటీ చేయాలి. నువ్వు నీ క్షత్రియ పని చేయాలి. నువ్వు ఏ పని చేయకుండా ఉంటే నువ్వు ఫారెస్ట్కి వెళ్తా ఉంటే ఇది సరైన పద్ధతి కాదు అనేది చెప్తున్నారు. తర్వాత దాన్ని సరే కర్మ చేసావు. ఇప్పుడు కర్మ మామూలుగా చేస్తే కుదరదు. కర్మలో ఈ ఫలితం ఆశించకుండా చేయాలి. లేకపోతే ఫలితం ఆశించామంటే మళ్ళీ బంధం అవుతుంది. సో అది నెక్స్ట్ ఒకటి దాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇది తెలిసింది కాబట్టి కర్మ తెలిసింది, నిష్కామ కర్మ తెలిసింది కాబట్టి ఇప్పుడు భక్తితో చేయాలి. భగవద్ అర్పిత నిష్కామ కర్మ చేయాలి. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి చిన్నగా నెక్స్ట్ స్టేజ్ హైయర్ లెవెల్. ఇది ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఫస్ట్ 10th గ్రేడ్, తర్వాత 10వ తరగతి, దాన్ని ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ. సో ఇదంతా ఒక లెవెల్. తర్వాత గ్రాడ్యువల్ గా అట్లా చెప్తా వెళ్తారు ఇక్కడ కృష్ణుడు ఈ అధ్యాయంలో. అది అందుకనే గీతాసారం అన్నారు. మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఇంకా 2వ చాప్టర్ లో అన్ని చెప్పేసినట్టే బేసిక్. బట్ అంత డీటెయిల్ గా షార్ట్ గా ఉంటుంది. క్రాష్ కోర్స్ అనుకోవచ్చు. క్రాష్ కోర్స్ మన ఐటీలో క్రాష్ కోర్స్ ఎట్లా ఉంది, ఇక్కడ ఒకటి 2వ చాప్టర్ క్రాష్ కోర్స్ హోల్ భగవద్గీతకి. సో అది ఇప్పుడు ఈ శ్లోకం చదివాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ 6. తర్వాత ఈ అధ్యాయం, ఈ ఫస్ట్ భాగంలో, ఈ మొదటి భాగంలో 7వ శ్లోకం కూడా చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. దాని నుంచి అసలు మొత్తం భగవద్గీత అంతా వచ్చింది. ఎందుకంటే అదే టర్నింగ్ పాయింట్. భగవద్గీత కృష్ణుడు చెప్పడానికి కారణం అదే 7వ శ్లోకం. ఎందుకంటే 7వ శ్లోకంలో చెప్తున్నాడు అర్జునుడు, నేను ఇంకేమీ పని చేయలేను, కానీ ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలియదు. నువ్వు చెప్తేనే నాకు అర్థం అవుతుంది. సో నువ్వే చెప్పాలి. నువ్వు తప్పితే ఇంకెవరు లేరు నన్ను ఈ సందేహం నుంచి తొలగించడం, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి నాకు ఇంకెవరో కనపడట్లేదు. నువ్వే కనపడుతున్నావు. నువ్వు ఒక్కడవే నన్ను దీని నుంచి బయటికి తీసుకురాగలవు. కాబట్టి నువ్వే నాకు చెప్పు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. అది అంటే శరణాగతి అవుతున్నాడు. ఇది టర్నింగ్ పాయింట్. అప్పుడు భగవద్గీత స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా భగవద్గీత స్టార్ట్ 2.7. అందుకే ఫస్ట్ శ్లోకం భగవద్గీత చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం 7వ శ్లోకం. అది బాగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు 2వ శ్లోకం చదువుతాం. మొదటి శ్లోకం అయిపోయింది. ఇప్పటి నుంచి కృష్ణుడు ఫస్ట్ టైం, మొదటిసారి కృష్ణుడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఈ రెండు కూడా. 2. శ్రీ భగవాన్ వాచ. మొట్టమొదటిసారి భగవాన్ వాచ. ఎందుకంటే మరి వ్యాసదేవుడు కృష్ణుడు రాముడు అని రాస్తే ఇక్కడ కూడా అందరికీ కృష్ణుడు రాముడు అంటే ఈయన
ఎవరైనా ఇది మిథాలజీ అని ఇవన్నీ చెప్తారు. సో అందుకని అవన్నీ కుదరవు. అందుకని ఆయన చక్కగా శ్రీ భగవాను అంటే భగవంతుడే చెప్తున్నాడు భగవంతుడు. సో దట్ ఇంకా కన్ఫ్యూజన్ లేదు ఎవరికి. ఎవరు రాశారు, ఎవరి గురించి చెప్తున్నారు అనేది. సో అందుకని శ్రీ భగవాన్. ఆ భగవానుడు అంటే అర్థం ఏంటి మనం చెప్తాం. ఇప్పుడు ఈ శ్లోకం చదివి అనువాదం చదివి దాని గురించి మాట్లాడదాం. శ్రీ భగవానువాచ కూటస్థకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికిన, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషం నీకు ఎతటి నుండి దాపురించినది. జీవితపు విలువల నెరిగిన మానవునికి ఇది అర్థం కానిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. మొట్టమొదటిసారిగా బాగా తిడుతున్నారు. కృష్ణుడు బాగా ఇది చేస్తున్నాడు, ఉత్సాహపరచడానికి. అర్జునుడు తప్పు చేసిన దాన్ని తెలుపుతున్నాడు. నువ్వు చేసిన పని తప్పు, కాబట్టి నువ్వు దీని నుంచి నువ్వు బయటికి వచ్చి మంచి పని చేయాలి అనేది గట్టిగా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ అర్థం ఇంగ్లీష్ లో సో సుప్రీం పర్సనాలిటీ శ్రీ భగవాన్ వాచ్ అంటే ఘ అండ్ వాన్. ఎవరికైతే ఈ 6 అంశాలు, 6 ఆపులెన్సులు ఉంటాయో సో వాళ్ళని భగవాన్ అంటారు. ఏం ఆపులెన్స్? ఐశ్వర్యస్య సమాగ్రస్య యశసా శ్రియా జ్ఞాన వైరాగ్యం సన్నం భగ ఇది గణ. అది ఈ 6 ఈ పరాశరం చెప్తున్నారు. ఈ 6 ఎవరికైతే ఎక్కువలో ఉంటాయో, భగవంతుడు ఎవరు ఎక్కువలు కాదు 6. ఎందుకంటే ఐశ్వర్య అంటే డబ్బులు. లక్ష్మీనారాయణ కంటే ఎవరికి ఉన్నాయి? ఈ ప్రపంచంలో ఎంతో మిలియనీర్లు, టాప్ బిలియనీర్లు నెంబర్ 1 అయి ఉండొచ్చు. బట్ భగవంతుడు లెక్కలో చూస్తే వాళ్ళందరూ నథింగ్. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఆయనదేనే. సో ఇంకా ఆయన కంటే ధనవంతులు ఎవరుంటారు? కాబట్టి ఐశ్వర్య, యశేష ఫేమ్, సో పేరు. ఈ ప్రపంచంలో పేరు ఎవరికన్నా భగవంతుడి కన్నా పేరు ఎక్కువ ఎవరికన్నా అట్లా ఒక్కొక్కటి చెప్తున్నారు. సో ఐశ్వర్య, యశ, శ్రియ, బ్యూటీ, అందంగా. ఈ ప్రపంచంలో భగవంతుడి కంటే అందంగా ఎవరున్నారు? సో అందం, బ్యూటీ, దెన్ రినౌన్సియేషన్. ఇన్ని ఉన్నా కూడా ఆయన కంప్లీట్లీ డిటాచ్డ్. సో మన సుధామ విప్రా వచ్చినప్పుడు కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కృష్ణుడు రాజశ్రీలో అందరి చెప్పులు తీసి పక్కన పెట్టడం. ఇన్ని అయినా కూడా ఇప్పుడు చారియట్ డ్రైవర్, ఇక్కడ కూడా మరి చారియట్ డ్రైవర్ చేయటం అంటే ఏంటి? చిన్న పొజిషన్, అది చాలా తక్కువ పొజిషన్. సో భగవంతుడు రెడీగా ఉంటాడు. ఈవెన్ భక్తునికి ఏం చేయాలని కూడా రెడీగా ఉంటాడు. కాబట్టి ఈవెన్ డిటాచ్, కంప్లీట్లీ రినౌన్స్డ్. ఈవెన్ దో అన్ని ఉన్నా కూడా ఈయన దగ్గర నేమ్, ఫేమ్ అన్ని, ఐశ్వర్యస్య యశస్స సమగ్రస్య, కంప్లీట్ గా అందరికీ ఉంటది ఎంతో డబ్బు కానీ అందం కానీ ఇవన్నీ. బట్ ఆయనతో సంబంధం పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ ఉంది. ఎంతటి మహా వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో అసలు కంపారిజనే లేదు భగవంతుడితో. ఎందుకంటే ఆయన్నే భగవాన్. అందుకే ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అని వాళ్ళ రోజున కలిగి ఉన్న అందరూ నేనే గాడ్ అని చెప్తున్నారు. కానీ బట్ మనం వేదాంత సూత్రాలు 4 వేదాస్ ఉపనిషత్తులు చూస్తే ఇది భగవానుడి అర్థం పరాశరముని. వ్యాసదేవుల ఫాదర్ చెప్తున్నారు పరాశరముని ఈ విధంగా. అది ఫస్ట్. ఇక్కడ కూటస్థ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టం. ఇక్కడ ఆర్యను అనార్య. ఆర్యన్ అంటే ఎవరైతే వేదిక్ సివిలైజేషన్ లో వేద అనుసారంగా, శాస్త్ర అనుసారంగా, భగవంతుని చెప్పిన అనుసారంగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఆర్యన్ అంటారు. ఇక్కడ అర్జునుడు తిడుతున్నాడు అనార్య. నువ్వేమో క్షత్రియుడివి, ఆర్యన్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. నీ పాండు మహారాజు. ఈ డైనాసిటీ గ్రేట్ డైనాసిటీ, రెండేపులో కూడా, తల్లి రేపు తండ్రి రేపు. మరి నువ్వు చేసే పని ఏంటి ఇక్కడ? నువ్వు చేసే పని దానికి అసలు ఏ సంబంధం లేదు. ఏదో ధర్మం పాటించిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా ఉంది నువ్వు చేసే పని. కాబట్టి ఇది నీకు అసలు నీకు ఇది సరిపోదు. నువ్వు ఇక్కడ దీంట్లోంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు యుద్ధం చేయాలనేది చెప్తున్నారు. అనార్య దుష్టం అస్వర్గం. అంతేకాదు నీకు ఇది అపకీర్తి వస్తుంది, స్వర్గానికి వెళ్ళవు. సో ఎందుకంటే ముందు అవన్నీ కారణాలు చెప్పారు కదా ఫస్ట్. ఇప్పుడు ఆ కారణాలన్నీ ఆ సందేహాలు తీరుస్తాడు ఇక్కడ భగవంతుడు. ఇప్పుడు 13వ శ్లోకం నుంచి ఏదైతే కారణాలు చెప్పాడో, ఏంటి సుఖం ఆనందం ఉండదో ఇప్పుడు అయ్యే చెప్తున్నా. ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా సుఖం ఆనందం ఉండదు. నువ్వు యుద్ధం చేయకపోతేనే ఉండదు. ఎందుకంటే నువ్వు ముందు
నరకంలోకి వెళ్తావు. పని చేయి నువ్వు, ఎందుకంటే క్షత్రియుడు అంటే నీ పని నువ్వు చేయలేదు కాబట్టి నరకంలోకి వెళ్తావు. అంతేకాదు ఇప్పుడు నీకు అపకీర్తి వస్తుంది. సో ఇవన్నీ చెప్తున్నారు వరుసగా కారణాలు ఆల్రెడీ. అనార్య దుష్టం, అస్వర్గం, అకీర్తికరం అర్జున. వీళ్ళందరూ కూడా నిన్ను నువ్వు గాంధీయో బాబు వీళ్ళరా నువ్వు చెప్పుకున్నావు ఇప్పుడు దాకా. మరి ఇక్కడ ఏమైంది నీ పరిస్థితి? సో ఇది నువ్వు నువ్వు చేయవలసిన పని కాదు ఇది. సో నీ రెస్పాన్సిబుల్. దీని అర్థం మనకి ఇప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ అంటే మన ఫాదరు, మదర్, తల్లి, తండ్రి, వారు ఏదో ఒక లెవెల్లో మన ఒక లీడర్, ఒక పొజిషన్, ఏ విధంగా అయినా కానీ, కంపెనీలో అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, ఇంట్లో అయినా కానీ, మనం ఒక రెస్పాన్సిబిలిటీని మనం నిర్వర్తించాలి సరిగ్గా. అది అవ్వకపోతే ఇది ఆపోజిట్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ లాగా అనారిష్టం. సో మన పని మనం చేయాలి ఫస్ట్. స్వధర్మం అంటారు అందుకే. తర్వాత శ్లోకం వస్తుంది అది ఈ చాప్టర్, ఈ అధ్యాయం తర్వాత ఐ థింక్ 3వ అధ్యాయం 4వ అధ్యాయం. స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మాత్ భయావహ అని చెప్తున్నారు కృష్ణుడు. అంటే మన స్వధర్మం అంటే మనకు ఇచ్చినటువంటి ఆల్రెడీ మనం ఏదైతే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాం, తండ్రి అవుదామనో, తల్లి అవుదామనో, లేకపోతే స్టూడెంట్ అవుదామనో, చదువుకుందామనో, ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అది ఆ పని చెయ్యాలి. నేను ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు చేయను, నేను వెనక్కి వెళ్తానంటే అది మంచి పద్ధతి కాదన్నమాట. ఇప్పుడు అది యుద్ధానికి చేయడానికి రెడీ అయిపోయాడు అన్ని వచ్చి, నేను ఇప్పుడు యుద్ధం చేయనని చెప్తున్నాడు. సో మామూలు వాళ్ళు చెబితే విద్య లేని వాడు చెబితే ఒకటి, ఇక్కడ ఈయనకి ఎంత విద్య ఉంది, క్షత్రియ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఆ వంశం నుంచి వచ్చాడు. ఈయన చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ దాని యొక్క ఏమంటారు, దాని రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది, ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. అంటే చిన్నపిల్లాడు చేస్తే ఏముండదు రిజల్ట్, కానీ కొంచెం చదువుకున్నాడు, ఎక్కువ ఉన్నాడు, ఇట్లాంటి పనులు చేస్తే, చెడు పనులు చేస్తే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు రిజల్ట్. ఏమంటారు, పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. రెస్పాన్సిబుల్ పొజిషన్ పెరిగిపోతే పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది చేయకపోతే. ఇక్కడ కూడా అదే అర్జునుడికి కూడా అందుకే అంత సీరియస్ గా కృష్ణుడు గట్టిగా చెప్తున్నాడు. కూటస్థలో కష్మలం, కష్మలం అంటే ఇటువంటి వాటి కాల్ ఇంప్యూరిటీ. ఇంప్యూరిటీ ఎందుకు వచ్చింది, కల్మషం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మీ తల్లిలో లేదు, తండ్రి మీ ఈ వంశంలో ఎక్కడా లేదు, మరి నీకెందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాంటి లక్షణాలు అసలు రాకూడదు నీకు. సో కాబట్టి నువ్వు దీని నుంచి బయటకు వచ్చి, విషమైన పరిస్థితిని బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయడానికి రెడీ అవ్వు. చాలు ఇంక నువ్వు చెప్పింది ఇప్పటి వరకు, ఇంకా లేచి నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నాడు గట్టిగా. అది అందుకే నెక్స్ట్ శ్లోకం కూడా బాగా గట్టిగా చెప్తారు. కూటస్థ కష్మల విధం విషమే సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గం. అందుకే దీని అర్థం ఏంటి, మన సహవాసం, మనం ఎవరితో ఉంటామో వాళ్ళని బట్టి వాళ్ళు కూడా, అరే నువ్వు చేసేది బాగానే ఉందిరా, కరెక్టే, నీ పని చేయకూడదు, నువ్వు చక్కగా ఇంట్లో కూర్చో, నువ్వేం పని చేయొద్దు, అన్ని నీ దగ్గరికి వస్తాయి. కొంతమంది ఉంటారు అట్లా చెప్పేవాడు. అప్పుడేంటి, మనం చేసేది తప్పే, మళ్ళీ దాని మీద సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు అది మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి మనకి చెప్పేవాళ్ళు మనకి సరైన వాళ్ళు ఉండాలి. మన కోటరీ అంటారు ఇక్కడ. సో దుర్యోధనకు, ధృతరాష్ట్రులు ఎప్పుడు ఆ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఏది చేస్తున్నారో అది కరెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే వేరే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి ఏం లోపలికి ఎక్కల, వాళ్ళకి అర్థం అవ్వలేదు. బట్ అర్జునుడికి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కృష్ణుడు ఏది చెప్తే అది ఫాలో అవుతాడు. చూడండి, అందుకే మన గురువు గాని, భక్తులు ఎవరైనా మన సహవాసం ఎవరితో చేస్తున్నాం, వాళ్ళు మన పొగిడేవాళ్ళు కాదు, మనకు కొంచెం మంచి చెప్పేవాళ్ళు, గట్టిగా చెప్పినా కూడా మనకు మంచి చెప్పేవాళ్ళతో మనం సహవాసం చేయాలి. అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, విషమైన పరిస్థితుల్లో మనం దాని నుంచి బయటికి రావాలంటే ఇట్లాంటి సహవాసం చాలా ఇంపార్టెంట్. అసలు గురువు ఆర్ గురువు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అట్లాగే భక్తులు కూడా ఉండాలన్నమాట. సో అప్పుడు దాన్ని ఈజీగా మన బయటికి వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే సరైన గురువు, సరైన భక్తుడు, సరైన ఫ్రెండ్ అంటే పక్కనాడు బాధపడుతున్నాడు, పక్కనాడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, వాడిని బయటికి ఎట్లా తీసుకురావాలనేది ఆలోచించేవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన ఫ్రెండ్ యాక్చువల్గా. అది ఇక్కడ చెప్పబడింది. బేసిక్ ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నారు. సో మనం ఈ పరిస్థితి నుంచి బయట రావాలంటే ఎట్లా చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఎవరితో సహవాసం చేయాలనేది చెప్తున్నారు ఇప్పుడు బేసిక్ గా. సో ఇది 2వ శ్లోకం అర్థం. విషమే సముపస్థితం అనాది దుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. సో మనం రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉంటే, కంపెనీలో కానీ, కమ్యూనిటీలో కానీ, బిజినెస్ లో కానీ, ఇంట్లో కానీ, మన పని మనం చేయాలి. మనకి ఏదైతే మనకి డ్యూటీ ఉందో అది గ్యారంటీగా మనం నిర్వర్తించాలి.
ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే ఓకే. బట్ అదర్వైజ్ ఇది ఇంప్లికేషన్ ఉంటాయి. దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మరి రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకోకపోతే ఓకే. తీసుకున్న తర్వాత దాని పని గ్యారంటీ చేయాల్సిందే ఎవరైనా గానీ. అందుకే కృష్ణుడు వచ్చినప్పుడు కూడా చేస్తారు. అందుకే మూడో అధ్యాయంలో ఇవన్నీ ఆల్రెడీ చెప్తున్నారు. యద్యద్ ఆచరత శ్రేష్ట తత్తదివేతరో జన సయ ప్రమాణం పూతే లోకస్తద్ అని పడుతుంది. నేను వచ్చినప్పుడు కూడా నేను ఆచరిస్తాను. నేను ఆచరించకపోతే మిగతా వాళ్ళు కూడా ఆచరించరు. ఎందుకంటే బాగా ఆయనే ఆచరించారు. నేను ఎందుకు ఆచరించాను? అందుకని గురువు అయినా కూడా ఒక లీడర్షిప్ పొజిషన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఆచరించి వేరే వాళ్ళు చూపించాలి. ఇప్పుడు మనమైన తండ్రి తల్లి వాళ్ళు చేయకుండా పిల్లల్ని చెప్పారు కింద ఎన్ని రోజులు చేస్తారు? చేయరు. మీ ముందు చేస్తారు, తర్వాత పక్కన వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం ముందు ఎగ్జాంపుల్ సెట్ చేస్తే వాళ్ళు మనం చెప్పకపోయినా మనం చూసి వాళ్ళు నేర్చుకుని ఫాలో అవుతారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత రోజు ఇంకో రోజు ఫాలో అవుతారు. సో అందుకని మనం లీడ్ బై ఎగ్జాంపుల్. మనం సర్వెంట్ లీడర్ అవ్వాలి. సర్వెంట్ లీడర్ అంటే మనం చేయాలి, మనం చేసి చూపించాలి. అప్పుడు వేరే వాళ్ళు. సో అది బేసిక్ ఇక్కడ పాయింట్ మెయిన్ అది. సో ఆల్రెడీ మూడో శ్లోకం. చాలా పొరపాటు రాశారు. నేను అప్పటికి క్లుప్తంగా చెప్పాను. మూడవ శ్లోకం. ఏభ్యమాస్మమాగమ పార్థ నైతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇక్కడ బాగా ఇంకా సీరియస్ గట్టిగా చెప్తున్నాడు కృష్ణుడు. క్లైభ్యం మా సమాగమ పార్థ నైతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇక్కడ నుంచి అర్జునుడు బాగా అర్థం అవుతుంది. ఈ పదం అనగానే ఆయనకు అర్థమైంది. హృదయంలో ఉన్నటువంటి చెడు లక్షణాలు దౌర్బల్యం అంటే బాగా వీక్ అయిపోతారు. ఎస్పెషల్లీ భౌతికంగా వీక్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనస్సు మెంటల్ గా యాంగ్జైటీ మెంటల్ స్ట్రెస్ వస్తే చాలా ప్రాబ్లం. సో అది రానియకుండా మనం ముందే జాగ్రత్తగా వహించాలి. అందుకని సరైన సహవాసం, భగవద్గీత ఇవన్నీ దేవుడి దర్శనం చేసుకో ఇవన్నీ చేస్తుంటే మనం కొంచెం మన సిట్యువేషన్ మన మెంటల్ గా మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఎందుకంటే వాళ్ళు షెల్టర్ తీసుకుంటే వాళ్ళు గట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళు గట్టి వాళ్ళని మనం వేరే వాళ్ళకి సహవాసం చేస్తే వాళ్లే గట్టి కాదు, మనం కూడా పడిపోతాం. ఇప్పుడు హరికేన్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు మామూలు చెట్లు అనుకో అయినా పడిపోతుంటాయి. గట్టి చెట్టు అయితే ఉంటది, ఎందుకంటే ఏళ్ళు అయినా నానిపోయి లోపలికి అంత వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి. సో మనం కూడా ఒకవేళ పడిపోయినా కూడా ఆ లోపల ఉన్న మట్టిని కూడా తీసుకొస్తుంది చెట్టు. హరికేన్ వచ్చినప్పుడు సో పడిపోయిన చెట్లు చూస్తే మీకు తెలుసు. అంటే మనం ఎవరన్నా పట్టుకున్న వాళ్ళు కూడా గట్టి వాళ్ళు ఉండాలి మనకి. భగవంతుడు గట్టిగా ఉంటాడు. అట్లాగే భగవంతుని యొక్క గురువు. సో గట్టి ఎవరైతే ఈ భగవద్ ధర్మ, సో సనాతన ధర్మం ఫాలో అవుతున్నారో అటువంటి వాళ్ళ చేత మనం ఫాలో అయ్యి వాళ్ళ ఫాలో అయితే మనకి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మనం బయట రావడానికి చాలా తొందరగా ఆస్కారం ఉంటుంది. అది ఇక్కడ చెప్తుంది. క్లైభ్యం మా సమగమ పార్థ నైతత్వ ఉపపద్ధతి. ఇక్కడ నుంచి నువ్వు దీంట్లో నుంచి బయటికి రావాలి. ఉపపద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం. అసలు హృదయ దౌర్బల్యం చాలా ఇంపార్టెంట్. త్యక్తోత్తిష్ట పరంతప. నువ్వేం పరంతప అంటే నువ్వు యుద్ధంలో ధీటుగా అవతల వాళ్ళని గెలిచేవాడు. మరి నువ్వు ఇక్కడేమో నువ్వు అట్లా యాక్ట్ చేయట్లేదు. నీ వ్యవహార శైలిలో చూస్తే ఆ విధంగా లేదు. నువ్వు అంతకుముందు ఇవన్నీ చేసావు. పరంతప శత్రువుల్ని మీద గెలవటం. మరి ఇక్కడ కూడా నువ్వు ఈ శత్రువు అంటే ఏంటి? ఇక్కడ మెయిన్ గా ఇంటర్నల్, అవుట్ సైడ్ ఎనిమీస్ ఉంటారు. మన ఇన్సైడ్ ఎనిమీస్ ఎవరు? ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సరి. ఈ 6 శత్రువులు అందరికి ఉంటారు. ఆ హృదయంలో శత్రువులను జయించి బయట ఎలా జయిస్తాం? సో జయించాలంటే వీతరాగ భయ క్రోధ మన్మయామా ఉపాధి భావో జ్ఞాన తపస పోత మద్భావం. భగవంతుని యొక్క దర్శనం, భగవంతుని యొక్క ప్రార్థన, భగవంతుని భక్తులు. సో శరణాగతిలో మనం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ వీటిలో మనకి ఈ పరిస్థితులు వచ్చినా కూడా మనం బయటికి రాగలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ దౌర్బల్యం అవన్నీ లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలు మనం గట్టిగా తయారవుతాం. ఏ పరిస్థితి అయినా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం. అది లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఏ ఫీల్డ్ అయినా కూడా, ఐటీ ఫీల్డే మన ఏ ఫీల్డ్ అయినా, హౌస్ వైఫ్ ఏ దేంట్లో అయినా కూడా మీరు, ఎందుకంటే ఈ సంఘటనలు అందరికీ వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తాయి. యథా దుఃఖం మయత్నంత, యథా సుఖం యథా దుఃఖం మయత్నం దేహ యోగేన దేహిన. ప్రహ్లాద్ మహారాజ్ పాస్ట్ అని చెప్తున్నారు. అందరికీ ఈ శరీరం అనేది అందరికీ వస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ భౌతిక ప్రపంచం
వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఎప్పుడైనా తను జాలించాల్సిందే. ప్లస్ ఈ ఏదో ఒక వ్యాధి వస్తుంది, ముసలోళ్ళు అవుతారు అందరూ. ఈ సంఘటనలో గ్యారంటీ ఈ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. బట్ వాటిని ఎలా ఎదుర్కొంటా అనేది మనం తెలుసుకోవాల్సిందే. ఈ భగవద్గీత చెప్తున్నారు ఎటువంటి కర్మలు చేయాలి, ఎట్లా మనం ఎదుర్కోవాలి ప్రతి సంఘటన కూడా అనేది ఇప్పుడు అర్జునుడికి వచ్చింది. ఇప్పుడు మరి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి. అందుకే ఏ పరిస్థితి అయినా మీకు ఈ పరిస్థితిలో కనుక సాల్వ్ చేయగలిగితే మనం రోజు ఏం యుద్ధం చేయట్లా. అర్జునుడు యుద్ధ ప్రాంగణంలో ఉండి ఇది సొల్యూషన్ కోసం ఎదుగుతున్నాడు. మనమే యుద్ధంలో లేవంటే అర్జునుడు ఉన్న పొజిషన్ కనుక మనం సాల్వ్ చేయగలిగితే మన ఈ ప్రపంచంలో ఎటువంటి పొజిషన్ అయినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అందుకని భగవద్గీత సొల్యూషన్. అన్ని ప్రాబ్లమ్స్ కి భగవద్గీత సొల్యూషన్. భగవద్గీత నుంచి సొల్యూషన్ మనకు వస్తుంది. సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చేశారు. మన వాళ్ళు జస్ట్ చదివి మనం విని మనం దాన్ని జాగ్రత్తగా గ్రహించి పాటిస్తే మనకు అన్నిటికీ సొల్యూషన్ ఇక్కడే ఉంది. ఎక్కడ వేరే చోటకి వెళ్ళాలని పని లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. సో అది మనం తెలుసుకోవాల్సింది. అనువాదం. ఓ పార్థ, పతన కారకమైన ఈ నపుంసత్వమునకు లొంగకం, అదే దౌర్బల్యం, హృదయ దౌర్బల్యం అనేది భక్తినోడ్ ఠాకూర్ చెప్తున్నారు. చాలా రకాలు. ఇది 7వ శ్లోకంలో కూడా ఇదే పదం ఉంటుంది. కార్పణ్య దోషో ఉపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్ బ్రూహితన్మే శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం అనేది 7వ శ్లోకంలో కూడా ఆల్మోస్ట్ ఇదే పదం, హృదయ దౌర్బల్యం అక్కడ కూడా పడింది. కార్పణ్య దోష. కార్పణ్య దోష అంటే ఇదే. అంటే హృదయం చాలా వీక్ అయిపోయింది. ఎందుకంటే దేనివల్ల దౌర్బల్యం వల్ల ఈ కామ క్రోధ మోహ మాత్సర్యం ఈ అన్నిటితో నిండిపోయి బాగా వీక్ అయిపోయింది. దాని నుంచి బయటికి రావండి. దానికి కారణాలు భక్తినోడ్ ఠాకూర్ బ్రహ్మ మాధవ కోడి సాంప్రదాయం లైన్ లో ఆయన కూడా ఒక ఆచార్య, సవంత్ కోసం అంటారు. ఆయన చెప్తున్నారు దీనికి కారణాలు. మరి తెలుగులో చెప్పాలంటే కొంచెం కష్టం అవుతాం, చూద్దాం. ఎన్ని మొత్తం ఈ అనర్థాస్ అంటారు అంటే చెడు లక్షణాలు అనుకోవచ్చు తెలుగులో. సో దాంట్లో చెప్తున్న ఫస్ట్ కారణం చెప్తున్నారు తత్వ విభ్రమ. అంటే మీ శాస్త్రం అర్థం కావడం. తత్వం అంటే శాస్త్రం, ఫిలాసఫీ ఇంగ్లీష్ లో. శాస్త్రం అర్థం కావడం, దాంట్లో మన పరిస్థితి తెలియదు. ఫస్ట్ మన పరిస్థితి అంటే మనం ఏంటి, జీవుడు అంటే ఏంటి, మన పొజిషన్ ఏంటి అనేది తెలియదు. అంటే స్వాతత్వ విభ్రమ అన్నారు నా పదం సంస్కృత్ లో. దాని పరతత్వ, స్వాతత్వం అంటే మనం ఏంటి, మన ఆత్మ. సో మన భగవంతుని యొక్క మన సంబంధం ఏంటి అది మనకు తెలియదు. తెలిసినా థియరిటికల్ గా తెలుసు, బట్ ప్రాక్టికల్ గా మనకి రోజువారీ మనం అది తెలిసి మనం ఆచరించలేకపోతాం. అది ఫస్ట్ ప్రాబ్లం. హృదయ దౌర్బల్యం ఎందుకు వచ్చింది ఆయనకి, మనకెందుకు ఉంది అనేది చెప్తున్నారు భక్తినోడ్ ఠాకూర్. దానికి కారణాలు ఏంటి. అందుకే పెద్ద తాత్పర్యం, ఇంత తాత్పర్య ప్రూపాది. అందుకే అవన్నీ ఎక్స్ప్లెయిన్ సింపుల్ టర్మ్స్ లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత పరపడు ఉంది. ఈ 2, 3 చాలా ఇంపార్టెంట్ వర్సెస్. అందుకే చెప్తున్నారు 2వ శ్లోకం 2వ అధ్యాయం నుంచి చాలా డీప్ గా ఉంటాయి వర్సులని. మొదటి అధ్యాయం అంత డీప్ గా ఉండవు. ఈ 2వ అధ్యాయం నుంచి ప్రతి శ్లోకం కూడా చాలా అర్థాలు ఉంటాయి. మన టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వెళ్తాం, బట్ సాధ్యమైనంత వరకు కుదిరినంత వరకు ఇది మనం చెప్తాం. సో హృదయ దౌర్బల్యం అనేది ఫస్ట్ ఈ విభ్రమ అంటే బిల్డర్మెంట్, అంటే అయోమయం అవుతుంది. అది తత్వ విభ్రమ. మన గురించి మనకు తెలియదు అసలు, దాని భగవంతుడి గురించి మనకు తెలియదు. అది ఇది స్వాతత్వ విభ్రమ. భగవంతుడికి వచ్చి పరతత్వం, ఎందుకంటే ఆయన మన లెవెల్ ఆయన లెవెల్ వేరే, మనకంటే ఎక్కువ లెవెల్, అందుకే అన్నారు. పరతత్వ విభ్రమ అది 2వది. 3వది ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇప్పుడు ఆయన చేరాలంటే ఏం చేయాలి అది మనకు తెలియదు. సో ఫస్ట్ మన గురించి మనం అసలు నిజంగా మనం ఈ ఆత్మ, మన శరీరమా, అసలు మనం ఏంటి అనేది మనకు తెలియదు. తర్వాత భగవంతుడి గురించి తెలియదు, మన సంబంధం తెలియదు. తర్వాత మరి ఏం చేస్తే దీని నుంచి ఇప్పుడున్న పరిస్థితులు బయటికి రాగలము, భగవంతుడి సంబంధం ఎట్లా ఏర్పడదు, ఆయన్ని ఎట్లా పొందగలం అనేది కూడా అది కూడా తెలియదు. అది 3వది ఏం చెప్పారు, సాధన విభ్రమ అని చెప్పారు. సో ఇవన్నీ 3 కారణాలు ఒక్కదానికి. ఇట్లాంటివి మొత్తం 5, 6 చెప్తున్నారు. ఈ హృదయ దౌర్బల్యం ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, అసలు హృదయ దౌర్బల్యం రావడానికి కారణం ఏంటి అనేది 6 కారణాలు చెప్పి 6 కారణాలు ఇది ఒకటి. ఇదే ఎగ్జాక్ట్ ఇదే టైటిల్, హృదయ దౌర్బల్యం. సో దాని కింద ఇవన్నీ చెప్పుకుంటారు భక్తినోడ్ ఠాకూర్. సో ఇది మెయిన్ కారణం ఇదే ఫస్ట్. అందుకని ఈ 3 కారణాల వల్ల అంటే దాని సొల్యూషన్ ఏంటి మరి,
ఇదే భగవద్గీత చదవటం, భగవద్గీత వినటం, భాగవతం చదవటం, భాగవతం వినటం. ఈ రోజు రెగ్యులర్ గా చేస్తామంటే న్యాచురల్ గా మనకి వినంగా వినంగా మనకు అర్థం అవుతుంది. మనం మన ఆత్మ మన ఈ శరీరం కాదు. చాలా రోజులు టైం పడుతుంది. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత రోజు అప్లై చేస్తా ఉంటే ఎంత బాగా చేస్తే అంత తొందరగా మనం జీర్ణించుకోవాలి. ఎంత బాగా అప్లై చేయకపోతే ఓన్లీ చదవటం వెంటనే కానీ లోపల పెట్టలేదు అనుకో దాన్ని, అప్పుడు ఇంకా కష్టం అవుతుంది, ఇంకో జన్మ అవుతుంది మళ్ళీ. కాబట్టి స్లోగా మనం దీన్ని ఆచరిస్తూ ఉండాలి. చేయగలిగినంత వరకు కొంత ఆచరిస్తూ ఉంటే దెన్ తొందరగా మనకి అర్థమవుతుంది. మన ఆత్మతత్వం అర్థమవుతుంది, భగవాన్ తత్వం అర్థమవుతుంది, భగవంతుడి పొజిషన్ ఏంటి, ఆయన ఎందుకు అసలు ఆరాధించాలి, ఎందుకు ఆయన సేవ చేయాలి, సో ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది దీన్ని మనం చేస్తూ ఉంటే. దెన్ ఇవన్నీ ఈ లోపల హృదయంలో ఉన్నటువంటి దౌర్బల్యం అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన యొక్క సంబంధంతో న్యాచురల్ గా మొత్తం అంతా హృదయంలో ఉన్నాయన్నీ క్లీన్ అయిపోతాయి. సో సో అందుకని ఈ 3 చాలా మెయిన్ అని చెప్తున్నారు. వేరే కూడా చెప్పారు, మనం తర్వాత ఇంకో రోజు ఇది కంటిన్యూ, ఎందుకంటే 7వ శ్లోకంలో కూడా వస్తుంది. సో అక్కడ మాట్లాడదాం. ఇప్పుడు ఈ శ్లోకంలో జస్ట్ ఒక గ్లింప్స్ జస్ట్ ఉదాహరణగా చెప్పాం దానికి కారణం ఏంటంటే హృదయ దౌర్బల్యం. ఆ 7వ శ్లోకం వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి ఇంకా ఎక్కువ చెప్తాం. ఓ పార్థాత్మ పదం, ఇది 3వ శ్లోకం చదివాం. 4 ఇక్కడ నుంచి మళ్ళీ అర్జునుడు కంటిన్యూ చేస్తారు. 7 ఆల్మోస్ట్ 10వ 11వ శ్లోకం వరకు అర్జునుడు కంటిన్యూ అవుతుంది. అర్జునోవాచ కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హ వరిసూదన. అంటే మనం కూడా చేస్తుంటాం. మనకి ఇప్పుడు ఏదైనా స్నేహితులు ఎవరైనా చెప్పారు అంటే ఇది మంచి పద్ధతి కాదురా అని, మనం కూడా ఫస్ట్ ఇది మంచిది నిజమే అని మనం ఆలోచించాం. ఫస్ట్ మనం కౌంటర్ ఇస్తాం. నో నేను చేసింది కరెక్టే. ఇక్కడ కూడా అర్జునుడికి ఇదే చేస్తాం. ఫస్ట్ 7వ శ్లోకంలోనే ఆయన కరెక్ట్, నువ్వు భగవంతుని ఏం చదువు, నేను ఇప్పుడు శరణాగతి తీసుకుని మనం ఆయన ఏం చెప్తే అది చేయాలనేది ఆ ఉద్దేశంకి వస్తాడు. బట్ అప్పుడు ఇమ్మీడియట్ గా రాడు. ఇప్పుడు 4, 5 చూడండి ఇంకా కారణాలు చెప్తాడు. సో కృష్ణుడు తిట్టిన తర్వాత కూడా కారణాలు చెప్తాడు. మనం కూడా ఇదే జనరల్ గా ఇదే ధోరణి ఉంటుంది. సో మనం ఈ ధోరణి మనం నుంచి బయటికి రావాలి. ఏదైనా మంచి మంచి మాటలు చెప్తే మనం నిజంగా నేనేం తప్పు చేయలేదు, నువ్వు చెప్పేది రాంగ్ అనే ఉద్దేశంలో కూడా మనం మంచి చేస్తే మన కోసం చెప్తే మనం కొంచెం ఆలోచించి ఇమీడియట్ గా ఆన్సర్ ఎప్పుడు ఇవ్వకూడదు. కొంచెం ఆలోచించి నిజంగా ఇది మనం చెప్పింది కరెక్టేనా, సో మన భగవద్గీత తింటాం ఇవన్నీ చేస్తుంటే తెలిసిపోతుంది మనకి నిజంగా అది మనం మంచి కోసం చెప్తున్నారా, అది మనకి ఉపయోగపడుతుందా, అసలు మనమే తప్పు చేసామా అనేది తెలుస్తుంది. లేకపోతే ఆటోమేటిక్ గా ఫాల్స్ వల్ల మనం వాళ్ళు మంచి చెప్పినా కూడా మనకు తప్పులాగానే కనపడుతుంది. ఇప్పుడు అర్జునుడు కూడా ఇప్పుడు అదే చూడండి ఏం చెప్తాడు. అర్జున వాచ కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హ వరిశోధన. వీళ్ళందరూ ద్రోణుడు భీష్ముడు వాళ్ళందరూ నా పూజింపదగిన వాళ్ళు, వాళ్ళని చంపమని నువ్వు ఎట్లా చెప్తాం. నెక్స్ట్ శ్లోకం గురువును నువ్వు చంపలేదు, నన్ను ఎందుకు చంపడు. ఇంకా కారణాలు చెప్తున్నాడు. ఆయన చెప్పింది అర్థం అవ్వాల, ఆయన చెప్పింది తీసుకోవాలా, యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవాలి. ఇంకా కౌంటర్ అటాక్ చేస్తాం. అనువాదం అర్జునుడు పలికిన ఓ శత్రు సంహారక ఓ మధుసూదన. సో ఇక్కడ 2 పదాలు వాడారు. ఇక్కడ కథం భీష్మం మహం దానికి ద్రోణంచ మధుసూదన. మళ్ళీ సందేహం ఇంకా కంటిన్యూ అవుతుంది, సందేహాలు తొలగిపోవాలి. ఇషుభి ప్రతియోత్సామి పూజారా హరిశోధన. హరి అంటే శత్రువులు. సో భగవంతుడి పేర్లు అంటే ఇప్పుడు ఈ శత్రువులు అంతా ఉన్నారు, సందేహాలు ఉన్నాయి, ఈ రాక్షసులు ఉన్నారు, శత్రువులు. 2 పదాలు కూడా అదే మీనింగ్, బేసిక్ ఒకటే మీనింగ్. నా హృదయంలో ఉన్నటువంటి ఈ శత్రువులు వీటన్నింటినీ కూడా నువ్వే తొలగించగలవు. ఎందుకంటే నువ్వు హరిశోధన, నువ్వే మధుసూదన, కాబట్టి నువ్వే ఏదైనా చేయాలి బేసిక్ గా అనేది చెప్తున్నాడు. ఒక పక్క మళ్ళీ కౌంటర్ అటాక్ చేస్తున్నా కూడా మళ్ళీ ఆ పదాలు వాడారు. సో అర్జునుడు ఓ శత్రు సంహారక ఓ మధుసూదన పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణాలతో యుద్ధం నందు ఎదుర్కొనగలను అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు, ఆల్రెడీ 2 శ్లోకాల్లో చెప్పాడు. సో ఇవన్నీ నువ్వు లేచి యుద్ధం చేయాల్సిందే, నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే. సో ఇవన్నీ నువ్వు వదిలేసి నువ్వు అనార్యుడిగా చేస్తున్నావు, అపకీర్తి వస్తుంది, స్వర్గం నరకంకి వెళ్తావు అంటే ఆల్రెడీ చెప్తున్నారు. సో నువ్వు యుద్ధం చేయాలి, నీ పని నువ్వు చేయాల్సిందే. అవతల ఎవరన్నా ఉన్నాయి, సో నువ్వు చేయాల్సిన పని అంటే నువ్వు చేసే యుద్ధం చేయటం అనేది కరెక్ట్, కాబట్టి నువ్వు అది చేయాల్సిందే. ఎందుకు చేయట్లేదు అని చెప్పారు. బట్ ఈయన అది ఒప్పుకోవట్లా ఇమీడియట్ గా.
సో కాదు నాదే కరెక్ట్ అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రస్తుతం అయితే తర్వాత మారతాడు, బట్ ప్రస్తుతానికైతే ఆ ధోరణిలోనే ఉంది. ఐదవది గురువు ఇక్కడ గురువు అని చెప్తున్నాడు. భీష్ముడు ద్రోణులు గురువులు. మరి వాళ్ళని నేను చంపడం, నువ్వే చంపలేదు, మరి నేను ఎట్లా ఫాలో అవుతా? నువ్వు చంపుకుంటే మరి నేను నన్ను చేయమని అంటే నేను కూడా చేయగలను, బట్ నువ్వే చేయలేదు, మరి నన్ను చేయమని ఎట్లా అడుగుతున్నాను అనేది కారణం. అంటే గురువునే క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత మారుతున్నారు వాడు ప్రస్తుతం. మనం కూడా ఇదే పరిస్థితిలో ఉంటాం జనరల్ చాలా సార్లు. మనకు అవతల మన గురించి మంచి గురించి చెప్పినా కూడా మనం వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. అది గురువు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇది కూడా మన జీవితంలో ఇవన్నీ చూస్తుంటాం. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మన మనం తెలుసుకోవాల్సినవి. ఇది భగవద్గీత చెప్పిందే మనం మనం ఆచరించాల్సిన దానికోసమే చెప్పారు ఇక్కడ. వేరే వాళ్ళకి కాదు, మనకే ఫస్ట్ మనకే. మనం లెక్చర్ ఇచ్చినా కూడా ముందు మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది ఇందులో, ప్రతి ఒక్కరికి కూడా, మనందరికి. కాబట్టి మనం ఎందుకంటే రోజువారీ మనకి ఇవన్నీ వస్తుంటాయి మనకి సంఘటనలు. గురున్న హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమపి హలోకే హత్వార్థ కామాంస్ గురున్నిహైవ భుంజ్య భోగాన్ రుద్ర ప్రదిగ్ధాం. గురున్న హత్వా హి మహానుభావాన్, వీళ్ళందరూ కూడా మహానుభావులు. భీష్ముడు ద్రోణుడు. శ్రేయో భోక్తం భైక్ష్యం అపి హలోకే. సో వీళ్ళందరినీ మనం నేను పూజించాలి, సో ఏదైనా సర్వీస్ చేయాలి వీళ్ళందరికీ. అట్లాంటి వాళ్ళని నేను ఎట్లా చేస్తాను? అత్వార్థ కామాంస్ గురున్ ఇహైవ భుంజీయ భోగ. నేను రాజ్యం వెళ్ళటానికి, రాజ్యం సింహాసనంలో కూర్చోవడానికి ఈ పని అసలు ఏమన్నా అసలు చాలా తప్పు పని ఇది. రుధిర ప్రతిజ్ఞ నేనేది చేయలేనిది. భోగా అంటే ఇదే ఇంద్రియ తృప్తి. నేను ఎంజాయ్ చేసుకున్నా అవతలాడు ఏమైనా పర్లేదు. అందులో గురువులు మహానుభావులు, వాళ్ళతో అసలు చేయకూడదు ఈ పని, చాలా ఇది మంచి పని కాదు అనేది చెప్తున్నారు ఇక్కడ అనువాదం. గురువులైన మహాత్ముల జీవితంలో పణముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకం భిక్షమెత్తి జీవించడం ఉత్తమమైంది. ఫారెస్ట్కి వెళ్ళిపోతానని చెప్తున్నాడు బేసిక్ గా. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిల మగును. కాబట్టి ఇదంతా కూడా బ్లడ్, ఇదంతా కూడా సింపుల్ యాక్టివిటీ అవుతుంది. ఎందుకంటే గురువును చంపుతుంటే అంతే. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు తాత్పర్యం ఇదంతా సనాతన ధర్మంలో. ఇప్పుడు స్వధర్మం వచ్చి ఎస్పెషల్లీ అవతల గురువు అయినా కూడా వాళ్ళు ధర్మం ప్రకారం ఫాలో అయితే అప్పుడు నువ్వు వాళ్ళ చేత ఫైట్ చేయకూడదు. ఇప్పుడు బలి మహారాజును శుక్రాచార్యుడు గురువే. శుక్రాచార్యుడే బలిమార చచ్చిపోతే బలిమారం తీసుకొచ్చాడు, మళ్ళీ జీవింపజేశాడు. మరి అట్లాంటప్పుడు శుక్రాచార్యని ఆయన వదిలేస్తాడు. ఎందుకంటే శుక్రాచార్యుడు చెప్తాడు, ఒక పక్క వామంది డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ ఎదురున్నాడు, ఆయనకి 3 స్థానాలు ఇస్తా అని చెప్పాడు. కానీ శుక్రాచార్య చెప్తున్నాడు, నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడం కోసం నువ్వు 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 ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు చెప్పావు ముందు ఇస్తా అని, బట్ నువ్వే ఇబ్బందిలో పడతావు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను ఇవ్వనని చెప్పొచ్చు, నేను ఇవ్వలేనని చెప్పొచ్చు. దాంట్లో తప్పులేదు, శాస్త్రం చెబుతుంది ఆ ఫెసిలిటీ ఉంది చూడటానికి. అది ఈ లోపాలు అవన్నీ హస్తంలో ఉన్న లోపాలు ఆయన చెప్తున్నాడు శుక్రాచార్య. అప్పుడు అందుకని బట్ బలి మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ వంశంలో వచ్చాడు కాబట్టి ఆయన రిజెక్ట్ చేశాడు శాస్త్రం. గురువుని రిజెక్ట్ చేసి ఏదైతే చెప్పాడో అది ఫాలో అయ్యాడు. శాస్త్రం ఏం చెప్తుందో. ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడైనా ఎంత కష్టమైన పైన కూడా భగవంతుడు ఏది చెబితే అదే చేయాలి. ఏదో అందరూ ఈయనే ఒప్పుకున్నాడు ముందు 3 స్థానాలు ఇస్తాను. అందుకు శుక్రాచార్య ఇప్పుడు కూడా అదే పరిస్థితి. భీష్ముడు ద్రోణుడు అవతల పక్క ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు డైరెక్ట్ చెప్తున్నాడు, ఆల్రెడీ ఇండైరెక్ట్ చెప్పేశాడు, నువ్వు ఈ పని చేయాల్సింది, నువ్వు రెస్పాన్సిబిలిటీ చేయాలి, ఆర్యన్ అయ్యి నువ్వు ఆపోజిట్ చేస్తున్నావు అంటే డైరెక్ట్ నేను ఆయన చెప్పగానే ఆయన స్వీకరించి చేయటానికి రెడీ అవ్వాలి. కానీ ఈ 4-5లో రెడీ అవ్వాల. కారణం చెప్తే ఇన్యాక్షన్. ఇప్పుడు ఈ మొదటి భాగం వచ్చి 1 నుంచి 10వ శ్లోకం వరకు దీని టైటిల్ ఇన్యాక్షన్. అంటే ఐ కెనాట్ ఫైట్ బేసిక్. అది 5వ కారణం చెప్తున్నారు ఇక్కడ. ఎందుకని? వీళ్ళంతా మా గురువులు మహానుభావులు, నేను యుద్ధం చేయలేను అనేది లాస్ట్ పాయింట్కి వచ్చాడు. ఇంక నేను యుద్ధం చేయలేను, ఇక మరి తర్వాత ఏం చేస్తావు మరి? సో ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలియదు, నువ్వే నాకు చెప్పాలి అనే పాయింట్కి వస్తున్నాడు బేసిక్గా. అందుకని ఇది ఫర్దర్ డౌట్స్. ఇంగ్లీష్ లో ఈ ఫస్ట్ సెక్షన్ పేరు ఫర్దర్ డౌట్స్. 1 నుంచి 10వ శ్లోకం వరకు, 11వ శ్లోకం వరకు. తర్వాత నుంచి ఇది సాంఖ్య జ్ఞానం 2వ భాగం బిగిన్ అవుతుంది.
గురువులైన మహాత్ములైన జీవితం రుణము కాబట్టి జీవించడం కంటేను ఈ లోకమైన భిక్షమెత్తి జీవించడం ఉత్తమైంది. అంటే వారసుడికి ఆయన భక్తుడు కాబట్టి అర్జునుడు ఈ పొజిషన్ అంతటి క్షత్రియ పొజిషన్ అన్ని రెండు ఫ్యామిలీలు తల్లి తండ్రి పెద్ద ఫ్యామిలీ వంశం నుంచి వచ్చినా కూడా ఈ మాటలు చెప్పా అంటే ఈయన భక్తుడు కాబట్టి ఈ మాటలు అనగలిగాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు వేరే వాళ్ళు భక్తులై ఉండకపోతే అసలు ఈ మాటలు అనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ హృదయం ఆ విధంగా ఉండదు. అంత ఆ, యుద్ధం చేసేది గెలిచి మనం సింహాసనం మీద కూర్చుని ఉన్నామని రెడీగా ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి అదే పద్ధతి. ప్రాపంచిక లాభం కోరుతున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిలములు. మామూలుగా ఇది. అందుకే ఇవన్నీ కూడా స్టిల్ ఇంకా ప్రభుపాద చెప్తున్నారు. ధర్మశాస్త్రం కింద వస్తుంది. ఇది ఒక లెవెల్. మొరాలిటీ, సొసైటీ, ధర్మ, ఇదొక ధర్మం ఒకటి. అందుకే ధర్మాలు చాలా రకాలు ఉన్నాయి. అందుకే సర్వధర్మ పరిచితి భగవద్గీత కృష్ణుడు చెప్తుంది. అంటే చాలా మంది ఇది ధర్మం అని చెప్తారు, కానీ దానికి ఒక లెవెల్స్ ఉంటాయి దాంట్లో కూడా. ఇప్పుడు సో అది అర్థం అవడానికి టైం పడుతుంది. భగవద్గీత మనం ముందుకెళ్తే అర్థం అవుతుంది. సో కృష్ణుడే చెప్తాడు ఇవన్నీ కూడా. ఇది నువ్వు ఏదైతే చెప్పావు ఇవన్నీ కూడా కింద ధర్మాలు. ఇది మెయిన్ ధర్మం. నువ్వు చేయాల్సింది ఇక్కడ శాస్త్ర ప్రకారం నువ్వు, ఎందుకంటే రెస్పాన్సిబుల్ పొజిషన్, క్షత్రియుడు రెస్పాన్సిబుల్, నువ్వు ఫైట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే నీ కోసం కదా, నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచన, మరి మిగతా వాళ్ళంతా ఏమవుతారు, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు స్వజన, నీ భౌతిక శరీరానికి ఎవరైతే సంబంధ బాంధవులు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మరి మిగతా వాళ్ళంతా నువ్వు కింగ్ గా నువ్వు ఎస్టాబ్లిష్ చేయాల్సింది, నువ్వు లీడర్ ఎస్టాబ్లిష్ చేయాల్సింది, నువ్వు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది. మరి నువ్వు ఇక్కడ వాళ్ళ గురించి నువ్వు అన్ని వదిలేస్తే ఏమవుతుంది? సో అప్పుడు హయ్యర్ ధర్మ వెళ్ళిపోతుంది, లోవర్ ధర్మంకి వచ్చావు. కాబట్టి అలా చేయకూడదని బేసిక్ అవన్నీ చెప్తారు వరుసగా. ఇంకా 5వ శ్లోకం ఇది. నెక్స్ట్ 6వ శ్లోకం. ఎంత టైం? 7వ శ్లోకం దాకా వచ్చి ముగిద్దాం. 6వది నా చేయిదాత్. ఇక్కడ ఈ శ్లోకంతో ఆయన ఇంకా అర్థమైపోయింది ఇంకా ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇది లాస్ట్ శ్లోకం. ఆయన కారణాలు సందేహాలు చెప్తుంది. నా చైతాత్ విద్మ కతరన్ గరీయో ఎది వా జేయు ఎది వా నా జేయు జ్ఞానేవ హత్వా నా జిజీవిషామా తే అవస్థిత ప్రముఖే రాష్ట్ర. ఇప్పుడు నేను యుద్ధం చేయాలా చేయకూడదా, జయమైనా అపజయమైనా నాకేం అంత అయోమయం ఉంది, ఏం చేయాలి అనేది తెలియట్లేదు అని చెప్తున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా. అందుకే నా చేయితద్ విద్మ కతరం గరీయో, ఇది చేయొచ్చా ఎదువా జయు. మనం జయించవచ్చు జయించకపోవచ్చు. ఎదువా నా జయు, ఓడిపోవచ్చు కూడా. బట్ అయినా కూడా మరి నాకైతే అర్థం కావట్లా నేను యుద్ధం చేయాలా చేయకూడదు అనేది. యానేవ హత్వా నా జిజీవి సామస్తే అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర. మన ఇక్కడ ప్రముఖులంతా మరి అసెంబ్లీ అయ్యి ఉన్నారు. మరి నాకేమో అంత అయోమయం ఉంది, యుద్ధం చేయాలా చేయకూడదా, మనం జీవించవచ్చు మనం చనిపోవచ్చు, ఏదైనా కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇక నువ్వే చెప్పమని 7వ శ్లోకంలో వస్తుంది అది అనువాదం. మేము వారిని జయించడమో వారు మమ్మల్ని జయించడమో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపం. అయినను వారు ఇప్పుడు యుద్ధ రంగం మా ఎదురు నిలిచి ఉన్నారు. అంటే నేను చేయొద్దు అనుకున్నా, మరి వాళ్ళు ఏమో ఎదురు ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? ఇప్పుడు దాకా కారణం ఇచ్చాడు, ఇంక కారణాలు కూడా అయిపోయింది, లిస్ట్ అయిపోయింది. మనం కూడా చెప్తాం ఒక్కో సంఘటనలు వచ్చినప్పుడు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని. ఉపయోగం వచ్చి ఇప్పుడు గజేంద్రుడు కూడా అంతే, 1000 సంవత్సరాలు ఫైట్ చేశాడు. అంటే నేను చాలా శక్తిశాలిని, నేను బలవంతుడిని అని మనం కూడా అనుకుంటున్నాం చాలా చాలా సమయాల్లో. బట్ దానికి కూడా టైం ఉంటది. ఒక టైంకి వచ్చిన తర్వాత అన్ని అయిపోతాయి, అన్ని ఆప్షన్స్ అయిపోతాయి. ఏం ఆప్షన్? అప్పుడు భగవంతుడు యాక్చువల్ గా మొదటే భగవంతుడు ప్రార్థించాలి. మన దగ్గర ఇది బలము, మన దగ్గర ప్రజ్ఞానం అవన్నీ ఉన్నా కూడా ఫస్ట్ భగవంతునికే సబ్మిట్ చేయాలి. మనం చేస్తే మనకి ఉన్న పరిజ్ఞానం అవన్నీ కూడా మంచి రకంగా ఆలోచిస్తాం, మంచి చేయటం తెలుస్తుంది ఎప్పుడు. అది కానీ జనరల్ గా అయితే మన భగవంతుడికి లాస్ట్ ఆప్షన్. అన్ని ఏమి ఫలించకపోతే అప్పుడు మనం భగవంతుడి దగ్గరకు వస్తాం. సో గజేంద్ర కూడా అది 1000 ఏళ్ళు ఫైట్ చేసి ఇంకా అప్పుడు ఏమి పరిస్థితి లేదు, ఏం మనం బయటికి వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు భగవంతుడి తలుస్తాడు, అప్పుడు ఆలోచిస్తాడు. సో యాక్చువల్గా మన ప్రాక్టీస్ లో మనం ఫస్ట్ భగవంతుడే మన లేఖంగానే ముందు భగవంతుడిని తలించాలి, పొడుగునే ముందు కూడా. సో అట్లా మన ప్రాక్టీస్ మనం ఆ విధంగా మార్చుకోవాలి. అయిన తర్వాత కాదు. భక్తి అంటే అసలు ముందు ఫస్ట్ భగవంతుడు ఫస్ట్. అందుకే మంగళాచారం ఏ టెంపుల్లో చూడండి,
ఫస్ట్ ఫస్ట్ దేవుడిని తలించాలి, తర్వాత మనం పని చేయాలి. అది మంచి పద్ధతి. అయిన తర్వాత చేస్తే ఎట్లా అంటే మనం ముందు డెసిషన్ తీసుకున్నాం, తర్వాత నువ్వు కృష్ణ నువ్వు ఇది ఇది నాకు ఎందుకు ఇట్లా అయింది, నువ్వు ఆయన ఎట్లా క్వశ్చన్ అడుగుతావు? చేసింది మనం, అయిన తర్వాత ఆయన బ్లేమ్ చేసేటట్టు కుదరదు. కాబట్టి ముందే మనం ఫస్ట్ ఇది కరెక్టా కాదని ముందు ఆయన చెప్పి తర్వాత మనం చేస్తే అప్పుడు అది కరెక్ట్ విధానం. సో భక్తి అంటేనే ఫస్ట్ అది, ముందు ఆయన ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత మనం పని చేసినా అప్పుడు ఆయన ఒకవేళ మనం తప్పులు చేసినా ఆయన సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం అడిగి చేశాం కాబట్టి. మనం అడగకుండా మనం చేసిన తర్వాత ఆయన బ్లేమ్ చేస్తే అది మన శాస్త్ర ప్రకారం అది విరుద్ధం. సో అది భక్తి అనరు. అది అంటే మనం ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నాం. సో అందుకని 7:5:32లో చెప్తున్నారు. ఈ భక్తి ఏదైతే 9 రకాలుగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ శ్లోకం చెప్పి 7:5:32 భాగవతం ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఎవరికి? హిరణ్యకశిపుడు వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అది చెప్పి రెండవ శ్లోకం చెప్పారు. ఇది పుంసార్పిత విష్ణు. ఇది ఈ 9 కూడా వేరే వాళ్ళకి చేయకూడదు. ఇది విష్ణువుకి, రాముడికి, కృష్ణుడికి వాళ్ళకి చేయాలి. ఈ వినటం కానీ, పాటలు పాడటం కానీ, శ్రవణం, కీర్తనం, స్మరణం, స్మరించడం కానీ భగవంతుడు, ఇవన్నీ కూడా ఈ 9 భక్తి అంగాలు కూడా ఎవరికి చేయాలి? పుంసార్పిత విష్ణు, విష్ణువుకి అర్పించాలి. పుంసార్పిత ఎట్లా? భగవతి అద్ద, ఫస్ట్ భగవంతుడికి అనుకుని అప్పుడు ఇది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అందుకే మన క్లాస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, మంగళాచరణం అది పాడు జయరాధ మాధవ్ చెప్పి నేను మంగళాచరణ చదివి అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. అది పద్ధతి. నాకు ఆల్రెడీ పరిజ్ఞానం నాకు తెలుసు అని మనం స్టార్ట్ చేసాం అనుకో, అప్పుడు అది భక్తి అవ్వదు, వేరే అవుతుంది. అది సంఖ్య అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, అవన్నీ. భక్తి అంటే ఫస్ట్ భగవంతుడే ఫస్ట్ స్టార్ట్, తర్వాత మనం ఏదైనా పని చేయాలి. సో అందుకని ఆ శ్లోకంలో ఇది పుంసార్పిత విష్ణు భగవత్ చేతి నవలక్షణ, ఈ 9 అంగాలు ఉన్నాయి. అందులో భగవతి అద్ద, అద్ద అంటే డైరెక్ట్ కాదు. నేను బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేసిన తర్వాత డబ్బులు వస్తే అప్పుడు మన భగవంతుడు ఇస్తాం. అది జనరల్ గా మామూలు మన రోజువారీ జనాల దగ్గర చూస్తాం. బట్ భక్తుడు అంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ భగవంతుడు ప్రార్థిస్తాడు. ఇప్పుడు ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది అసలు నిజమైన కరెక్టా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఆరు ఎట్లా బెటర్ గా చేయొచ్చు. నువ్వు సలహా ఇస్తూ డైరెక్ట్ గా ఇవ్వచ్చు, అది మన మనసులో మన ప్రేరేపణ ఇవ్వచ్చు, అది వేరే వాడి ద్వారా మనకి రావచ్చు. భగవంతుడు ప్రార్థిస్తే ఇవన్నీ అవుతాయి. ఒక రోజులో అయ్యేది కాదు. ఈ మనం ఎప్పుడైతే ఈ వ్యవహార శైలితో మనం ముందుకెళ్తాం, మనకు తెలుస్తుంది తర్వాత చిన్నగా ఆ ఫలితాలన్నీ మనకు తెలుస్తాయి. కొంచెం టైం పడుతుంది తెలియటానికి. భగవంతుడు ఎలా హెల్ప్ చేశాడనేది ముందు తెలియదు. మనం ముందుగా వెళ్తా ఉంటే దీంట్లో మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఆయనే దగ్గరుండి నడిపించాడు, ఎట్లా చేంజ్ చేసుకుంటాడు మన జీవితాన్ని ఎట్లా చేంజ్ చేశాడు అనేది అన్ని క్లియర్ గా తెలుస్తుంది. ఫస్ట్ టైం పడుతుంది. సో అది ఇక్కడ ప్రస్తుతం వరుసలో 6వ వరుసలో మనం తెలుసుకోవాల్సింది బేసిక్ గా అది. మనం ఎలా వ్యవహరించాలి ఎటువంటి సంఘటనలప్పుడు. భగవంతుడు స్టార్ట్ చేయాలి ఏ పని అయినా కూడా. ఏ పని అయినా రోజువారీ ఏం పని లేకపోయినా, ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా ఫస్ట్ భగవంతుడితో బిగిన్ చేయాలి, భగవంతుడితో ఎండ్ చేయాలి రోజు. సో ఇప్పుడు ఇలా పాటిస్తే మనకి న్యాచురల్ గా అన్ని ఏదైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం బయటికి రాగలిగే ఛాన్స్ ఉంటుంది. మనసు ముందు గట్టిగా ఉంటుంది, బుద్ధి షార్ప్ గా ఉంటుంది. సో ఫాల్స్ ఈగో పోయి ఈగోలోకి వస్తాం. అంటే ఈగో అంటే మనం భగవంతుడి యొక్క సంబంధంతో ఎప్పుడు ఉత్సాహంతో ఉంటాం. ఫాల్స్ ఈగో అంటే భౌతిక శరీరంతో ఎప్పుడు ఉత్సాహం ఉంటాం, ఆపోజిట్. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్ఫ్ ఇండిపెండెంట్, ఐఎమ్ ద మాస్టర్. సో బట్ ఆపోజిట్ ఈగో అంటే యాక్చువల్ ఐఎమ్ సర్వెంట్, మాస్టర్ ఇస్ ద లార్డ్. సో సర్వెంట్ పరిస్థితి అంటే మాస్టర్కి ఎప్పుడు సర్వ్ చేయటం సర్వెంట్ పరిస్థితి. మన ఇంట్లో సర్వెంట్ ఉంటారు, వాళ్ళు మాస్టర్లో వాళ్ళు కూర్చోరు కదా, సర్వెంటే పని చేస్తారు, మాస్టర్ కూర్చుంటారు. సో ఇక్కడ కూడా అది మనం చేయాల్సిన పని కూడా అది. అందుకని ముందు భగవంతుని అనుకోవాలి, తర్వాత మనం ఏ పని చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు కూడా అదే అర్జునుడి పరిస్థితి కూడా అదే పరిస్థితి. 7వ శ్లోకం అందుకే చెప్తున్నారు. అర్జునుడి ఇప్పుడు అర్థం అయిపోయింది, ఇప్పటివరకు అయితే అర్థం అవ్వాల, బట్ ఈ శ్లోకం చెప్పగానే ఇంకా అర్థమైంది. ఇంకా ముందు ఇంకా నేను నా దగ్గర కారణాలన్నీ అయిపోయినాయి, అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి, ఇంకా నువ్వే దిక్కు, ఇది లాస్ట్ ఆప్షన్. మనం చేయాల్సిన పని నీకు సొల్యూషన్ ఏంటి? ఫస్టే అసలు ముందు బిగిన్ లోనే ముందు అక్కడ ఏంటి నువ్వు యుద్ధం చేయాలా, ఏం చేయాలి తీసుకొచ్చారు, వీళ్ళందరూ చూసా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఒక విషయం అయిపోయేది. బట్ ఇది కాకపోతే అర్జునుడు ఇక్కడ మనకి ఈ భగవద్గీత చెప్పింది ఇదంతా కృష్ణుడు చెప్తాడనే ఈ ఆయన అర్జునుడు ఆ పొజిషన్ తీసుకున్నాడు.
ఈ కారణాలని చెప్తున్నాడు. లేకపోతే ఆయన కూడా అది డైరెక్ట్ గా అదే చేసేవాడు. అప్పుడు భగవద్గీత మనకి అన్ని తెలిసేది కాదు. సో అందుకే బట్ ఆయన మనం తప్పు పట్టడానికి లేదు అర్జునుడు. అర్జునుడు జస్ట్ ఈ పొజిషన్ తీసుకున్నాడు మన కోసమే, మనందరికి హెల్ప్ చేయడానికి కోసం. బట్ ఎందుకంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఇటర్నల్లీ. సో 7వ శ్లోకం చదివేసి దీంతో ముగిద్దాం. ఆల్రెడీ టైం అయిపోయింది. చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, ముఖ్య శ్లోకం. కార్పణ్య దోష ఉపగత స్వభావం. ఆల్రెడీ ఇప్పుడు అర్థమైంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇదే. భక్తి బిగిన్ అవ్వాలంటే ఇదే. కార్పణ్య దోషం, మన దగ్గర ప్రాబ్లం ఉంది. మన ఎంతటి వ్యక్తి అయినా, భౌతికంగా ఎంతటి వ్యక్తి అయినా అవ్వచ్చు. మన దగ్గర బలం ఉండొచ్చు, మన దగ్గర అందం ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఇది కార్పణ్య దోష. నా దగ్గర గ్యారంటీగా లోపాలు ఉన్నాయి, కాబట్టి నేను భగవంతుని ఆశ్రయించాలి. ఆయన చెప్తే మనం ఏదైనా నేను కరెక్ట్ చేసుకోగలను, మనం దీని నుంచి బయటికి రాగలను. ఆయన యొక్క ఆశీర్వచనం కావాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మన తగ్గినప్పుడు నేను అంతా కరెక్ట్, నువ్వు భగవంతుడు నీకు అవసరం ఏంటి అనే ఉద్దేశం ఉంటారు ఈ ప్రపంచంలో. సో కాబట్టి ఆ ముందు ద్వారానే దాని నుంచి మనం మార్చుకోవాలన్నమాట. అందుకే ఈ పదంలోనే ఫస్ట్ లోనే శ్లోకం బిగినింగ్ లోనే ఉంది. కార్పణ్య దోషో ఉపాత స్వభావం. నా స్వభావం దోష స్వభావం ఉందని నాకు అర్థమైంది ఇప్పుడు, కాబట్టి నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అది మెయిన్ పాయింట్ అక్కడ. కార్పణ్య దోషో ఉపత స్వభావ పృచ్ఛామి. నేను అడుగుతున్నాను ఇప్పుడు, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేయాలి. ధర్మం ఏది ధర్మం ఏది ధర్మం కాదనేది నాకే తెలియట్లేదు. అయోమయమైంది నాకు. ధర్మ సమ్మూఢ, సమ్మూఢ వర్డ్ వాడింది, బివిల్డర్ అయింది అంటే అయోమయంది. సమ్మూఢ చేత, చేత అంటే కాన్షియస్నెస్, బుద్ధి, చిత్త అంటారు. మూడోది శ్రేయ. కాబట్టి నువ్వు నిజమైన అసలు ఇటర్నల్ గా ఏదేది బెనిఫిట్ అంటే ఇవాళ బెనిఫిట్ కోసం కాదు, ఇవాళ గెలుస్తాం ఓడిపోతాం అది విషయం, అది కాదు పక్కన పెట్టి. అసలు మొత్తానికి ఈ జీవితం మొత్తంలో ఈ పద్ధతి నాకు ఎటువంటి సలహా ఇస్తామంటే ఆ సలహా మన జీవితాంతం ఉపయోగపడేటువంటి సలహా నువ్వు ఇవ్వాలి. అంతేగాని ఇవాళ రేపటికి ఇవ్వద్దు నువ్వు. నేను అట్లాంటివి అడగట్లేదు. లైఫ్ లాంగ్ ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వను. అది ప్రేయ అనేవాళ్ళు, లేకపోతే శ్రేయ పేయ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ వాడింది శ్రేయ అంటే ఇది ఇటర్నల్ గా బెనిఫిట్ అవ్వాలి. సో టెంపరీ కాదు. జనరల్ గా మనం టెంపరీ సొల్యూషన్ చూస్తాం, బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇక్కడ కృష్ణుడు అడుగుతుంది అర్జునుడు. అర్జునుడికి అర్థమైంది ఆల్రెడీ. సో ఇన్ని కారణాలు చెప్పినా, ఇన్ని చెప్పినా కూడా ఇప్పుడు ఆల్రెడీ కృష్ణుడు ప్రేరేపించడం వల్ల 2 శ్లోకాలు చెప్పి 2, 3 ఇక ఆయనకి అన్ని కూడా ఆ లోపల ఉన్నటువంటి వెళ్ళిపోయి ఒక కరెక్ట్ పొజిషన్ లోకి వచ్చాడు 7వ శ్లోకంతో. యశ్రేయస్యాన్ బ్రూహితన్మే తం బ్రూహితన్మే. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పని ఏం చెప్పాలి? అన్నే శిష్యస్తేహం. నేను ఇప్పుడు శిష్యుడిని అవుతున్నాను, నువ్వు గురువు, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను అనేది పాయింట్. ఇక్కడ ఇనిషియేషన్ అయిపోయింది. దీక్ష తీసుకున్నాడు అర్జునుడు కృష్ణుడి దగ్గర. ఇప్పుడు దాకా ఈ పరిస్థితి రాలా. ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ఈయనకి నా దగ్గర దోషం ఉంది, నా దగ్గర తప్పులు ఉన్నాయి, నాకు వేరే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి, భగవంతుని ఆశీర్వాదం కావాలి, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఇక్కడ. అది పాయింట్. ఈ పాయింట్ తోనే భగవద్గీత బిగిన్ అయింది అసలు. ఈ వర్ష లేకపోతే భగవద్గీత కంటిన్యూషన్ ఏమి ఉండదు. కృష్ణుడు ఏం చెప్పేవాడు కాదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ పదాలు అర్జునుడు యొక్క ఆత్మ వచ్చినాయో ఆయన దాని ఇమీడియట్ కృష్ణుడు స్టార్ట్ చేశాడు దీని తర్వాత నుంచి. అందుకే ఇది మెయిన్, చాలా క్రూషియల్ వర్షం. శిష్యస్తేహం బ్రూహితన్మే శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం. ప్రపన్నం అంటే శరణాగతి. నేను ఇప్పుడు నుంచి నేను నీ శరణాగతిలో వస్తున్నా. ఎప్పుడైతే రామాయణంలో కూడా ఒక శ్లోకం ఉంది, ఇది దీనికి ఆ శ్లోకం వర్తిస్తుంది. అది రామాయణంలో మెయిన్ శ్లోకం, అదే పరిభాష సూత్రం అంటారు. రామాయణంలో ఒక్క శ్లోకంలో రామాయణం చెప్పాలంటే అదే శ్లోకం, శరణాగతి శ్లోకం. విభీషణుడు వచ్చి రామచంద్రుడికి శరణాగతి తీసుకుని ఏ శ్లోకం అదే మెయిన్ శ్లోకం. మర్చిపోయాను నేను ఆల్రెడీ. ట్రైంగ్ టు రికలెక్ట్ ద వర్స్. మేబీ నెక్స్ట్ క్లాస్ చెప్తాం, గుర్తు రావట్లేదు. బట్ సిమిలర్ వర్స్. ఇక్కడ కూడా అర్జునుడు సరెండర్ అవుతున్నాడు, శరణాగతి అవుతున్నాడు కృష్ణుడికి. నా వల్ల ఏమీ అవ్వట్లేదు, నాలో ఉన్నాయి తప్పులు ఉన్నాయి, నాలో చాలా చెడు లక్షణాలు ఉన్నాయి, కాబట్టి నేను ప్రక్షాళన అవుదాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వే నాకు హెల్ప్ చేయాలి. సో అది అనేది ఇక్కడ చెప్తున్నారు అనువాదం. నా యందలి కార్పణ్య దోష హృదయ దౌర్బల్యం అని చెప్పా కదా, అది ఇది ఒకటే వర్డ్. కార్పణ్య దోష
అక్కడ 2వ శ్లోకం 3వ శ్లోకం 2వ అధ్యాయంలో 3వ శ్లోకం కృష్ణుడు చెప్తున్నాడు. హృదయ దౌర్బల్యం, కార్పణ్య దోషం రెండు ఒకటే. నా అందరి కార్పణ్య దోష కారణం నేను ఇప్పుడు స్వధర్మ విషయమును మోహము చెంది, అది స్వధర్మం. ఇప్పుడు దాకా చెప్పాడు, యాక్చువల్ గా ఇది ధర్మం కాదు, నేను చెప్పేది ధర్మం అని చెప్తున్నాడు. భీష్ముడితో చంపకూడదు అని చెప్పుకుంటే, బట్ ఇప్పుడు అర్థమైంది. అంటే ఎప్పుడైతే మనం మన యొక్క వ్యవహార శైలి, మన ధోరణి మారుతుందో భగవంతుడు మనకు ప్రేరేపిస్తాడు. అసలు నిజం ఏంటి, మంచిది ఏంటి అనేది. లేకపోతే ఈ పొజిషన్ రాదు. అందరూ ఈ పొజిషన్ లో రాలేదు. సరెండర్ అవ్వాలంటే కొంచెం మనసు కొంచెం ఇదవ్వాలి, చేంజ్ అయితేనే భగవంతుని దగ్గరికి వస్తారు. లేదా భగవంతుని అందరూ రాలేరు. ఈ పొజిషన్ లో రావడానికి కూడా చాలా కష్టం. సో ఈ పొజిషన్ వచ్చినా ఇది టర్నింగ్ పాయింట్. దాని లోపలికి భక్తిలో బాగా లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో నా అందరి కార్పణ్య దోష కారణం నేను ఇప్పుడు స్వధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయంగా తెలుపమని నిన్ను నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతులు రెండు చెప్తున్నారు. అందుకే ఇక్కడ మెయిన్ గా శరణాగతి, సరెండర్. ఆల్రెడీ సర్వధర్మం వరుసలో శరణాగతి చెప్పారు, బట్ ఇక్కడ బిగిన్ అయింది అది. సో శరణాగతి, దయచేసి నాకు ఉపదేశం కావింపు. ఇక్కడ విన్నపించుకున్నాడు, ఇక్కడ డిమాండ్ చేయట్లా. అది సర్వెంట్ అంటే డిమాండ్ చేయకూడదు. ఏం ఆయన రిజల్ట్ ఏమిస్తాడో ఆయన ఇష్టం. భక్తి మనం చేయటం వరకే మన పని. ఆయన ఏం రిజల్ట్ ఫలితం ఏమిస్తాడో అది మనం వెయిట్ చేయటమే, మనం డిమాండ్ చేయకూడదు. నువ్వు ఇది ఇవ్వు అది ఇవ్వండి, అప్పుడు అది మనం మాస్టర్ అవుతాం, ఆయన సర్వెంట్ అవుతాం. సో అట్లా చేయకూడదు. భక్తిలో మనం లోపలికి వెళ్తున్న కొద్దీ మనం ఎప్పుడు సర్వెంట్ కింద అనుకోవాలి, మనం ఫీల్ అవ్వాలి, ఆ విధంగానే వర్తించాలి, మనం వ్యవహరించాలి. సో ఆయన డిమాండ్ చేయకూడదు. ప్యూర్ డివోటీ డిమాండ్ చేయొచ్చు, యశోద డిమాండ్ చేయొచ్చు, కుంతిమారని డిమాండ్, వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి లేదు, ఇంకో 10 రోజులు ఉండమంటే ఆయన ఉన్నాడు. మనం డిమాండ్ చేస్తే అవ్వదు, ఎందుకంటే మనం ఆ లెవెల్లో లేము. వాళ్ళ అధికారం వేరే, మన అధికారం వేరే. సో వాళ్ళ అంత భక్తి చేశారు కాబట్టి వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళు అడిగిన. మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఈ స్టార్ట్ చేయగానే నువ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు, నువ్వు ఇది చేయాలి అది చేయాలంటే ఎట్లా డిమాండ్ చేస్తాం? ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగచ్చు, తప్పలేదు. బట్ జనరల్ గా అయితే అట్లా డిమాండ్ చేయకూడదు. 2వ అధ్యాయం గీతాసారం టైటిల్ 7వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చదువుదాం. చాలా ముఖ్య శ్లోకం ఇది, 7వ శ్లోకం. టర్నింగ్ పాయింట్ ఫర్ అర్జున, టర్నింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీవన్. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం. ముఖ్యమైన పదాలు ఉన్నాయి ఇక్కడ. కార్పణ్య దోష, అది ఫస్ట్. హృదయ దౌర్బల్యం అంటారు కార్పణ్య దోష. వీక్నెస్, మైజర్లీ వీక్నెస్, శక్తి లేకపోవడం. తర్వాత స్వభావం చేంజ్ చేయాలంటే చాలా కష్టం. మనం జన్మతోనే ఒక స్వభావం వస్తుంది, ఆ స్వభావం చేంజ్ చేయడం చాలా కష్టం. సో దాని గురించి చెప్తున్నారు. దాని ధర్మ సమ్మూఢ చేత, ఏది ధర్మం ఏది విధర్మ, ఏది ధర్మం కాదు అనేది కూడా తెలుసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. దెన్ అట్లాగే శ్రేయ ప్రేయ, శాశ్వతమైన ఫలితం ఇచ్చేది, అశాశ్వతమైన ఫలితాలు, అది రెండు కూడా తెలుసుకోవాల్సిన విషయం. శ్రేయ ప్రేయ. ప్రేయ అంటే రోజువారీ ఫలితం వచ్చేది. శ్రేయ అంటే శాశ్వతమైన ఫలితం, అది ఎప్పటికైనా మంచి, అది పర్మనెంట్ గా మంచి జరగటానికి చేసే పని, అది శ్రేయ అంటాం. నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం. ఇక్కడ కృష్ణుడికి సబ్మిట్ చేస్తున్నాడు, నేను నీ శిష్యుడిగా స్వీకరించు అనేది. ఆ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ధాతు ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసు. శాస్త్ర, శాసన, శిష్య ఇవన్నీ ఒకే ధాతు నుంచి, సస్ ధాతు నుంచి వస్తుంది. త్వాం ప్రపన్నం, శరణాగతి అవుతున్నాడు కృష్ణుడికి. అర్జునుడు ఇప్పుడు మొదటిసారిగా కృష్ణుడికి
ఆయన శరణాగతి తీసుకున్నాను, రెడీ అవుతున్నాను. ఇప్పుడు దాకా ఫ్రెండ్ కింద మాట్లాడాడు, బట్ ఈ శ్లోకం నుంచి మాత్రం అర్థమైంది ఆయనకి. నేను నా అంతగా నేనేమి చేయలేను, నా అంతగా నాకు ధర్మం అంటే ఏంటో తెలియదు, ఏది సత్ఫలితాలు ఇస్తుంది శాశ్వతంగా, ఈ నా దగ్గర ఉన్నటువంటి వీక్నెస్ ని ఎలా తొలగించగలను, ఇవన్నీ కూడా నాకు తెలియదు. నాకు వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ కృష్ణుడి సపోర్ట్ కావాలి. కాబట్టి నన్ను శిష్యునిగా స్వీకరించు, నువ్వే మాస్టర్వి, నువ్వే గురువు, సో నేను గురువుగా స్వీకరిస్తాను అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇందులో ముఖ్యమైనటువంటిది కార్పణ్య దోషం. కృపణ నుంచి కార్పణ్యం వచ్చింది. కృపణ అంటే మైజర్లీ వీక్నెస్, డబ్బులు ఉండి డబ్బులు ఖర్చు చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, మైజర్ అంటారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి, సుకృతి దుష్కృతి. సుకృతి అంటే ఉన్న వాటిని ఉపయోగించాలి, సుకృతి. కృతి మీన్స్ అంటే యాక్టివిటీ, సుకృతి మీన్స్ మెరిటోరియస్ యాక్టివిటీ, దుష్కృతి మీన్స్ ఇంపయస్ యాక్టివిటీ. సో ఇక్కడ అది అవుతుంది కార్పణ్య దోషం. కృపణ అంటే ఈయన క్షత్రియుడు అయి ఉండి యుద్ధం చేయాల్సింది పోయి ఇప్పుడు చేయలేకపోతున్నాడు, అది ఆయన వీక్నెస్. ఇప్పుడు ఇక్కడ చాలా కారణాలు చెప్పాడు. ఇప్పుడు 5వ కారణం చెప్తున్నాడు ఇక్కడ ఈ మొదటి భాగంలో. 1 నుంచి 10వ శ్లోకం వరకు ఒక భాగం ఉంది, ఇన్యాక్షన్. యుద్ధం చేయాలా చేయకూడదా అనేది తెలియట్లే ఆయనకి. సో అందుకని ఇప్పుడు కృష్ణుడికి సబ్మిట్ చేస్తున్నాడు, శరణాగతి. ఏం చేయాలి, యుద్ధం చేయాలా చేయకూడదా, సో నువ్వు చెప్పు ఏం చేయాలనేది, నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆ వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ అంటే ఏంటనేది చాలా డీటెయిల్ గా చెప్పారు భక్తి నోటాకు. సో దాని గురించి ఇప్పుడు ఎలాబరేట్ చేస్తాం. అనువాదం చదివి 3 శ్లోకం 10వ శ్లోకం దాకా చదివి దాన్ని అప్పుడు చెప్తాను దాని గురించి. అనువాదం. నా అందరి కార్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయేది. అదే మోహం. ఇది అయోమయ ధర్మ సమ్మూఢ. ధర్మం ఏంటో తెలియట్లేదు, ఏం చేయాలో నాకే తెలియట్లేదు, శాంతిని కోల్పోయేది. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో అంటే శ్రేయ, ఒక రోజు కాదు జీవితాంతం ఉపయోగపడేటువంటి సలహా ఇవ్వమని కృష్ణుడికి అడుగుతున్నాను. మిక్కిలి హితకరము నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడు, దయచేసి నాకు ఉపదేశం కాదు. ఇప్పటి నుంచే కృష్ణుడు ఉపదేశం, ఇప్పుడు దాకా ఉపదేశం ఓన్లీ ఫ్రెండ్ గానే చెప్పాడు. ఆ 2-3 శ్లోకాలు ఫస్ట్ చెప్పింది అధ్యాయంలో. ఇప్పటి నుంచి ఫస్ట్ వీణవుతి కృష్ణుడి యొక్క ఉపదేశం. 11 నుంచి 8, 9, 10 ఇంకా అర్జునుడు ఇంకా మాట్లాడుతున్నాడు ఇక్కడ. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాప్నుద్యాత్ యశ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమాసపత్నవృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. వాళ్ళన్నీ ఇచ్చినా కూడా నేనైతే రెడీగా లేను. సో నహి ప్రపశ్యామి మామాప్నుద్యాత్ యశ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణం ఆధిపత్యం. ఈవెన్ దేవతలు ఆ లోకంలో నుండి ఆధిపత్యం ఇచ్చినా కూడా నేనైతే యుద్ధం చేయడానికి రెడీగా లేను అని చెప్తున్నాడు బేసిక్ ఇక్కడ. అంటే వచ్చేసాడు గ్యారంటీ యుద్ధం చేయను. ఇప్పుడు దాకా రీజన్లు ఇచ్చాడు, ఇప్పుడు ఇక డిసైడ్ అయిపోయాడు. నహి ప్రపశ్యామి మమాప్నుద్యాచోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్నరుద్ధం రాజ్యం సురాణం చాధిపత్యం. అనువాదం. ఇంద్రియమును శోషింపజేయనటువంటి శోకమును తొలగించుకుని మార్గం నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితము గల అగు రాజ్యమును దరితిపై సాధించను. ఈ శోకం నేను తొలగించుకున్నదాను. ఇవన్నీ ఇచ్చినా కూడా, స్వర్గాధిపత్యం ఇచ్చినా కూడా ఈ ఏదైతే శోకం ఉందో ఈ శోకం నేను తొలగించుకోలేను. కాబట్టి నువ్వే ఏదైనా కృష్ణుడు నువ్వు మార్గం చెప్పాలి ఏం చేయాలనేది. సో 9, 10 9వ శ్లోకం. అసలు ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా అర్జునుడు చెప్పాడు, ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఏమైందనేది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి డౌట్ కదా,
అంటే అర్జున్ ఏంటి ఇంకా యుద్ధం చేయడా అనే డౌట్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు సంజయుడు చెప్తాడు ఏంటనేది. సంజయ్ వాచ మళ్ళీ అదే ధృతరాష్ట్రుడికి ఆ డౌట్ వస్తుందనే ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాడు. పొరపాటును కూడా నువ్వు ఆలోచించు, మాకు అర్జునుడు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాడేమోని అట్లాంటి వ్యక్తి కాదు అనేది సంజయుడికి అర్థమవుతుంది. ఎందుకంటే సంజయుడు మహానుభావుడు, ఆయనకి అర్థమవుతుంది వీళ్ళ భావం ఏంటి, ధృతరాష్ట్రంలో ఏం భావం కలుగుతుంది అనేది ఆయనకి అర్థమవుతుంది. సంజయ్ వాచ ఏవం వృత్తా ఋషికేశం గుడాకేశ పరంతప నాయోత్స ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. ఈ మాటలు చెప్పేసి ఆయన ఇంకా మాట్లాడకుండా కాముగా కూర్చున్నాడు. గోవిందతో చెప్పాడు ఇవన్నీ, నేను శిష్యుడు అవుతాను అని. కాకపోతే ఇక్కడ ఏం పదాలు వాడతాను చూడండి. ఆ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, పొరపాటును కూడా అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండడు, ఆయన వెనక్కి వెళ్ళిపోడు, యుద్ధం గ్యారంటీ, ఆయన గెలవడం గ్యారంటీ. గుడాకేజ్ అంటే ఆయన నిద్రను కాంకర్ జయించాడు. నిద్రనే కాదు, ఇగ్నోరెన్స్ తమో గుణాన్ని జయించాడు. పరంతప శత్రువులను చంపడంలో నిట్ట. సో ఇవన్నీ ఆల్రెడీ ఈ పదాలు వాడంటే మీకు గెలిచే ఆస్కారం లేదు, మీకు మీ అబ్బాయికి గెలిచే ఆస్కారం లేదు, కౌరవులు గెలవడానికి క్వశ్చన్ అనేది లేదు, అది మర్చిపో అనేది ఇండైరెక్ట్ గా సంజయుడు చెప్తున్నాడు ఆల్రెడీ ధృతరాష్ట్రుడికి. సంజయ్ వాచ ఏవం ముక్త ఋషికేశం గుడాకేశ పరంతప నయోత్స ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. అంటే ఇప్పుడు ఇంకా నేను ఫైట్ చేయను, నువ్వు ఏం చేయాలో తెలియట్లేదు, నువ్వు నాకు చెప్పు అని గోవిందాకి చెప్పేసి ఆయన ఇంకా కాముగా కూర్చున్నాడు రథంలో. అనువాదం. సంజయుడు పలికిన శత్రువులను జయించు అర్జునుడు ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధం చేయను అని తెలిపి మౌనం వహించాను. 10వ శ్లోకం. దీని తర్వాత నుంచి ఇంకా అన్ని వరుసగా కృష్ణుడి యొక్క సందేహాలు, కృష్ణుడి యొక్క ఉద్బోధం ఉంటుంది. 10. తమువాచ ఋషికేశ ప్రహసన్ భారత. నవ్వుతున్నాడు కృష్ణుడు, నవ్వుతున్నాడు. సేనయోరవయోర్ మధ్య విషీదంతం ఇదం వచ. శోకతత్వమైనటువంటి అర్జునుని మాటలు విని కృష్ణుడు ఏం చెప్తాడనేది వినాలి మనం ఇప్పుడుగా. 11వ శ్లోకం నుంచి. తమువాచ ఋషికేశ, ఎందుకంటే ఆయన కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, మన సెన్సెస్ కాదు, ప్రపంచం మొత్తం అందరి సెన్సెస్ ని కంట్రోల్. అందుకని ఋషిక ఈశ ఋషికేశ. అంటే ఈ ఇంద్రియాలను ఎవరో వశం చేయగలరు, ఆయన పేరు ఋషికేశ. సో త్వమువాచ ఋషికేశ ప్రహసన్ భారత సేనయోరుభయోర్ మధ్యే విషీదంతం విధం వచ. అనువాదం. ఓ భరతవంశీయుడా, ఆ సమయంలో నవ్వుచు శ్రీకృష్ణుడు, అర్థమవుతుంది కృష్ణుడు ఏంటి మా భక్తుడు ఇట్లా అయిపోయాడు ఏంటి నవ్వుతున్నాడు. శ్రీకృష్ణుడు ఇరు సేనల నడుమ దుఃఖం మగ్నుడైన అర్జునుడితో ఇట్లా అనువాదం. ఓ భరతవంశీయుడా, ఆ సమయం నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల ప్రహసన్ అంటే నవ్వడం, నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖం మగ్నుడైన అర్జునుడితో ఇట్లా. మనం చూడాల్సింది 7వ శ్లోకం. చాలా ముఖ్యమైన అంశాలు చెప్తున్నారు 7వ శ్లోకం. కార్పణ్య దోష అంటే ఏంటి అసలు? కార్పణ్య దోష అంటే ఈ యొక్క వీక్నెస్ గల కారణం ఏంటి, శక్తి కోల్పోవడానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. ఫస్ట్ తెలుసుకోండి అది. కార్పణ్య దోష అంటే భక్తి ఠాకూర్ 4 కారణాలు ఉంటాయి. 4 కారణాల్లో ఇది హృదయ దౌర్బల్యం అంటారు. హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ కారణం నన్ను చెప్పాం. అది తత్వ విభ్రమం. ఫిలాసఫీలో మన తత్వం తెలియాలి, అసలు మనం ఏంటి, భగవంతు స్వతత్వ విభ్రమ అంటే మన సంగతి ఏంటి, మన ఈ భౌతిక శరీరం ఆత్మ అసలు ఏంటి మనం అనేది తెలియాలి. దెన్ పరతత్వం భగవంతుడి గురించి తెలియాలి. దెన్ మననే భగవంతుని యొక్క రిలేషన్ సంబంధాన్ని ఎట్లా మనం తెలుసుకోగలం, ఆయన్ని ఎట్లా అటైన్ చేయగలం, ఆధ్యాత్మికంగా ఎట్లా అయ్యగలం. అది సాధ్య సాధన విభ్రమం. విభ్రమం అంటే అయోమయం, విభ్రమం అంటే మోహం. ఇక్కడ రాశారు కదా, విషయమైన మోహం చెంది మోహం. సో అది మూడోది. ఒక 4 కేటగిరీలో ఒక కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ ఈ తత్వ విభ్రమ కేటగిరీలో ఈ 3. 4వ కేటగిరీలో ఇంకోటి విషయ విదూషిత విభ్రమం అంటే ఏది చేయకూడదు, అది ఏం చేయకూడదు అనేది కూడా తెలీదు, మోహం, ఇల్యూజన్ అంటే తెలీదు. అది ఇవన్నీ కూడా ఈ 4 ఒక కేటగిరీగా.
తర్వాత ఇప్పుడు ఇది కార్పణ్య దోషం స్పెసిఫిక్ కేటగిరీ హృదయ దౌర్బల్యం. దాని కింద కేటగిరీ వచ్చి కూటినాతి అంటే డిప్లొమాటిక్ బిహేవియర్, డిప్లొమాటిక్ గా మాట్లాడటం. ఇది దుర్యోధన కనుక ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నువ్వే గొప్ప, నువ్వు లేకపోతే మేము గెలవలేము. సో భీష్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వే గొప్ప, నీ అంతటి బలశాలి ఎవరు లేరు, యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళని పొగడడం, ఇది ఇలా చేయటం అనేది డిప్లొమాటిక్ కన్నింగ్నెస్. అది ఆ యొక్క కారణం. ఈ హృదయ దౌర్బల్యానికి కారణం 4 కారణాలు మెయిన్ గా. 4 కేటగిరీలో ఒక కేటగిరీ హృదయ దౌర్బల్యం. తత్వ విభ్రమం ఒక కేటగిరీ. అసలు మామూలుగా ఈ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే అనర్థాలు అంటారు దాన్ని. అర్థం అంటే ఉపయోగపడేది, అనర్థం అంటే ఉపయోగపడని, అంటే మనకి బాధను కలిగించేయి. ఈ ప్రపంచంలో మన ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ సైకిల్ వెళ్తూనే ఉంటది. ఎందుకు వస్తుంది, ఆ సఫరింగ్ ఎందుకు వస్తుంది, మన బాధ ఎందుకు, దీంట్లోకి ఎందుకు వస్తాం అనే దానికి కారణాలు 4 చెప్తున్నారు. ఒకటి అదే తత్వ విభ్రమ, దాంట్లో 4 కేటగిరీలు సబ్ కేటగిరీలు చెప్పాం. రెండోది హృదయ దౌర్బల్యం, దాంట్లో మళ్ళీ 4 కేటగిరీలు. ఒకటి ఇది కన్నింగ్నెస్, డిప్లొమాటిక్, కూటినాతి అంటారు. అట్లాగే ఎన్వి మాత్సర్యత. మాత్సర్యత సో మాత్సర్యత అంటే వేరే వాళ్ళు మనకు లేకపోతే వేరే వాళ్ళకి ఉండకూడదు, మనం తినలేకపోతే అవతల వాళ్ళని కూడా తినేయకూడదు. సో వాడికి ఉందంటే మనకు ఉండాలి గ్యారంటీగా. సో ఇది అసూయ, ఈర్ష్య అంటారు కదా, అది ఆ మాత్సర్యత. ఇది రెండోది. సో అట్లా ఇంకో 2 కేటగిరీలు, మొత్తం 4 కేటగిరీలు. ఈ హృదయ దౌర్బల్యం ఎందుకు వస్తుందంటే కూటినాతి వల్ల కానీ, ఆ మాత్సర్యత కానీ. దెన్ ఇది 2 కేటగిరీలు, మొత్తం 4 కేటగిరీలు ఉన్నాయి. మిగతా 2 కేటగిరీలు మర్చిపోతున్నాను. దెన్ ఇంకో కేటగిరీ అపరాధం. అనర్థాలు ఎందుకు వస్తాయంటే అపరాధం, సేవా అపరాధం, భగవంతుని యొక్క సేవలో అపరాధం. అట్లాగే వైష్ణవ అపరాధం, వైష్ణవుని ఇబ్బందిగా అంటే అపరాధంగా మాట్లాడడం కానీ, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, అబ్యూజ్ చేయడం, అది వైష్ణవ అపరాధం. సేవా అపరాధం. అట్లాగే దామ అపరాధం, హోలీ ప్లేస్కి వెళ్తే బద్రీనాథ్, కేదార్నాథ్, బృందావన్, మ్యాప్ అక్కడికి వెళ్ళి మనం సరిగ్గా బిహేవ్ సరిగ్గా మనం చేయకపోతే అది అపరాధం. అది సో అవన్నీ అపరాధాలు కూడా ఒక కేటగిరీ. దీనివల్ల కూడా మనం వీక్ అవుతాం. ఎందుకంటే ఎస్పెషల్లీ వైష్ణవ అపరాధం చేసి మనం ఉన్న శక్తిని కోల్పోతాం. సో వైష్ణవ అపరాధం, సేవా అపరాధం, దామ అపరాధం, జీవ అపరాధం, జీవహింస. సో ఇవన్నీ ఒక కేటగిరీ. తత్వ విభ్రమం ఒక కేటగిరీ, అపరాధం ఒక కేటగిరీ, దాన్ని అట్లాగే హృదయ దౌర్బల్యం ఒక కేటగిరీ. సో 4వ కేటగిరీ వచ్చి అసతృష్ణ. సో ఇందాక దాంట్లో హృదయ దౌర్బల్యం ఇంకో కేటగిరీ. డిప్లొమాటిక్ బిహేవ్ చేయటం, అసూయ, ఈర్ష్య, అసూయలు అదొకటి చెప్పాం. ఇంకోటి తుచ్చాశక్తి. తుచ్చాశక్తి అంటే గోల్డ్ కొరకడం. సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. అంటే ఏదైతే చిన్న చిన్నవి దేవుడికి దాని అసలు సంబంధం లేదు, శాస్త్ర ప్రకారం కాదు. సో కానీ వాటికి అలవాటు పడిపోయి ఉంటారు. దానివల్ల కూడా మనకి వీక్నెస్ వస్తుంది. తుచ్చాశక్తి, తుచ్చమైనటువంటి వాటికి అలవాటు పడిపోయి మంచి పనులు చేయడానికి ఆసక్తి ఉండదు. దాంట్లో లోలుడు అయిపోయినప్పుడు ఇంకా ఈ కారణంగా ఇక్కడ కార్పణ్య దోషం అయిపోతుంది, ఆ వీక్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 4 కారణాలు చెప్తున్నారు: తుచ్చాశక్తి, మాత్సర్యత, ఏంటిది కూటినాతి, డిప్లొమాటిక్ గా బిహేవ్ చేయటం, ఇంకో కారణం ఉంది. మొత్తం ఈ 4 కారణాలు హృదయ దౌర్బల్యం ఎందుకు వస్తుంది అనే దానికి 4 కారణాలు చెబుతున్నారు. అట్లాగే మిగతా 3 కారణాలు తత్వ విభ్రమం చెప్పాము ఆల్రెడీ. అసతృష్ణ. అసతృష్ణ అంటే దాంట్లో చెప్తున్నారు భుక్తి. అసతృష్ణ కింద కర్మి, జ్ఞాని, యోగ, ఆ 3 కేటగిరీలు ఉన్నాయి. అంటే ఇక్కడ సుఖం పడటం, ఈ యొక్క ఏమంటారు భూ ప్రపంచంలో సుఖపడటం, ఆరు స్వర్గంలో సుఖం, భుక్తి. అసతృష్ణ అది ఎక్కువ. ఏదైనా చేసి సుఖపడాలి, అది ధర్మం అధర్మం అనేది పక్కన పెట్టడం, మనం ఏదైనా చేసి సుఖం అనుభవించాలి, అవతలాడు ఏదైనా పర్లేదు, అది భుక్తి.
ఇవి కూడా మంచి మంచి పద్ధతి కాదన్నమాట. భుక్తి దెన్ ముక్తి. అది కూడా ముక్తి అంటే మనకి బెనిఫిట్. భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం, మనం సేవ చేయగలుగుతున్నాం, భగవంతుడికి మనం ఏమంటారు హ్యాపీనెస్, ఆనందం ఇవ్వగలుగుతున్నాం లేదా అని ఆలోచించడం, మన ఆనందం గురించి ఆలోచిస్తాం. అది భుక్తి దెన్ ముక్తి. యా ముక్తి దెన్ యోగా మిస్టిక్ పవర్స్. సో యోగీస్ ఏం కర్మీస్ లుకింగ్ ఇక్కడ ఎంజాయ్మెంట్, పై ప్రపంచంలో ఎంజాయ్మెంట్ చూస్తారు. దెన్ జ్ఞానీస్ బ్రాహ్మణ ఎప్పల మధ్య, అది ముక్తి, వాళ్ళు లిబరేషన్ చూస్తున్నారు. అది కూడా దీనికి కారణం. మూడోది యోగీస్ ఏం చూస్తున్నారు, మిస్టిక్ పర్ఫెక్షన్. అంటే రకరకాలైనటువంటి శక్తులు పొందాలి. అష్టసిద్ధి నవనిధికి తాత హనుమాన్ చాలీసా చెప్తున్నారు. హనుమంతుడికి ఎవరండి, కానీ రామచంద్ర సర్వీస్ లో ఆయన ఉపయోగించాడు కాబట్టి అక్కడే ప్రాబ్లం. ఆయన ఏం తప్పు చేయట్లేదు. బట్ జనరల్ గా చేసేది మామూలుగా ఇక్కడ ఈ ప్రపంచంలో జనాలు ఈ యోగా చేసే వాళ్ళకి ఉంటాయి కొన్ని పర్ఫెక్షన్స్. సో అవన్నీ వేరే వాళ్ళని వశం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. బట్ ఇవన్నీ కూడా మెటీరియలే, ఏం స్పిరిచువల్ కాదు ఈ పర్ఫెక్షన్స్ అన్ని. సో ఇవన్నీ కూడా ఏదో గ్రూప్. అసతృష్ణ అంటే అశాశ్వతమైనటువంటి వాటికి మీద ఆసక్తిని పెంచుకోవడం. ఏం శాశ్వతం కాదు. బ్రాహ్మణ నెపల్యం చేసి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి హాస్పిటల్లో ఫిలాంథ్రపిక్ వర్క్ చేస్తుంటారు. బ్రాహ్మణ నెపల్యంలో ఎవరు ఉండరు, ఒకరితో మాట్లాడడానికి ఉండదు, ఒకరు సర్వీస్ చేయడానికి ఉండదు. ఓన్లీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తేనే అక్కడ సో ఈ సర్వీసులు అన్నీ ఉంటాయి. ఇది ఇది టెంపరీ ప్లేస్ మెటీరియల్ వరల్డ్ అంటే. అది పర్మనెంట్ ప్లేస్ అంటే ఆధ్యాత్మిక జగత్, అది స్పిరిచువల్ వరల్డ్ అంట. సో ఇప్పుడు ఈ టెంపరీ ప్లేస్ లో ఉండటానికి గల కారణాలు ఎందుకున్నామంటే ఈ హృదయ దౌర్బల్యం అంటాం. దాంట్లో 4 కారణాలు చెప్తున్నారు. మొదటి కారణం తత్వ విభ్రమ. రెండవ కారణం అసతృష్ణ. అంటే తృష్ణ అంటే బాగా మన ఆత్మలో, మన హృదయంలో బాగా పేరుకుపోయింది, ఏదో ఒకటి చేసి ఎంజాయ్ చేయాలని. అది అశాశ్వతమైనటువంటి వాటిని గురించి మనం ఎక్కువ ఆలోచించడం, వాటి ఆనందం పొందడం. ఈ ప్రపంచంలో శాశ్వతమైన అశాశ్వతమైన ఇవన్నీ కూడా అసతృష్ణ అన్నారు. తృష్ణ అంటే డిజైర్, కోరిక. అసత్ అంటే అశాశ్వతమైనటువంటి కోరికలు ఎక్కువ పెంచుకోవడం. దాని కింద ఇక్కడ భుక్తి, ముక్తి, సిద్ధి, ఈ మిస్టిక్ పర్ఫెక్షన్ సిద్ధి అంటారు, యోగీస్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా టెంపరీ. ఇవన్నీ కూడా మన ఈ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటాం. ఈ జన్మ కాదు ఇంకో జన్మ ఎత్తుతాం. మానవ జన్మ, అది ఇంకో వేరే పక్షి జన్మ, జంతువు జన్మ ఈ సైకిల్ లో ఉంటాం. అదొక కారణం. మూడో కారణం హృదయ దౌర్బల్యం చెప్పాను. దాని కింద నాలుగో కారణం అపరాధ. ఈ 4 కారణాల వల్ల జీవుడు ఈ ప్రపంచంలో ఉండటానికి వీక్ అయిపోతాడు, శక్తి అని కోల్పోతాడు. పై ప్రపంచం వెళ్ళాలంటే మన శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ, స్పిరిచువల్ స్ట్రెంత్, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ అశాశ్వతమైన వాటి మీద కోరికలు అవన్నీ ఎక్కువ అవుతాయో అప్పుడు ఈ ఆధ్యాత్మిక శక్తి నశిస్తుంది. ఏది ధర్మం, ఏది అధర్మం అనేది కూడా గ్రహించలేం. అది కార్పణ్య దోష. అది దాని అర్థం అంత డీటెయిల్ గా ఉంది. దాని అర్థం ఆచార్యులు చెప్తున్నారు. కార్పణ్య దోష ఉపగత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ఈ ధర్మం అనేది అంతకుముందు మాట్లాడుకున్నాం. ధర్మం అనేది ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏదైతే భగవంతుడు చెప్తున్నాడో అదే ధర్మం. సో ఇప్పుడు గవర్నమెంట్ మనకి లాస్ ఇస్తాయి, ఈ కార్ని ఈ టైపే నడపాలి, ఈ ట్రాఫిక్ లైట్స్ నువ్వు ఫాలో అవ్వాలి, రోజు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు మనం ప్రతి మనిషి డిసైడ్ చేయడానికి లేదు. రేపటి నుంచి ఈ లా ఇది అందరూ ఫాలో అవ్వాలంటే ఒకటి ఫాలో అవ్వడు, గవర్నమెంట్ డిసైడ్. అట్లాగే ధర్మం అంటే కూడా ఏది ధర్మం ఏది ధర్మం కానీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు, భగవంతుని ఇస్తున్నారు. ఇది ధర్మ పాలన. భగవంతుడు ఏం ద్వారా, శాస్త్ర ద్వారా. అందుకే సస్ధాతు, శిష్యుడు. నేను శిష్యుడిని అవుతున్నా అంటే, శిష్యుడు అవడం అంటే గురువు ఏది చెప్తే శిష్యుడే అదే చేయాలి. అది శిష్యుడు. శిష్య అంటే శాస్త్ర శాసన. శాసనం అంటే మన పోలీసులు ఉంటారు, వాళ్ళు లాఠీ పట్టుకుని రెడీగా ఉంటారు, ఇది చేయకపోతే నీకు పడతాయని. సో అది శాసన. శాసనం అంటే శాస్త్ర ప్రకారం ఫాలో అవడం, రూల్ ప్రకారం ఫాలో అవడం. ఇవన్నీ కూడా ఒకే సస్ ధాతు నుంచి వచ్చింది. శిష్య, శాస్త్ర, శాసన. అంటే మనం ఒక
దానికి కట్టుబడి ఉండాలి. గురువు ఏది చెబితే అది చేయాలి. సో శాస్త్ర ప్రకారం ఏది చెబితే అది చేయాలి. సో ఇప్పుడు అర్జునుడు ఒప్పుకున్నాడు. నా అంతట నేను ఏం తెలియట్లేదు నాకు ఏది మంచిది, ఏది మంచి, ఏది ధర్మం, ఏది అధర్మం, యుద్ధం చేయాలా చేయకూడదా అనేది నాకు తెలియదు. అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను. నేను ఇప్పుడు నీకు శరణాగతి అవుతున్నాను. నేను శిష్యుడి కింద స్వీకరించు. అందుకే ఇది టర్నింగ్ పాయింట్. భగవద్గీతలో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇదే. ఈ శ్లోకంలో ఎవరైతే ఈ యొక్క ఇదే ఆలోచన అర్జునుడికి ఎట్లా ఉందో ఆలోచన, అదే ఆలోచన ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి, ఎందుకంటే అందరికీ ఉంటాయి పర్ప్లెక్సిటీస్, అంటే ఈ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఏమంటారు దాని తెలుగులో, డౌట్లు వస్తుంటాయి. అదే ఇక్కడ ఇది బేసిక్ గా శిష్య స్నేహం స్వాధీనం తాంత్రం అంటే మనకు వేరే వాళ్ళు కావాలి, వేరే వాళ్ళు అవసరం, సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మనకంటే ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఆధ్యాత్మికంలో జ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఈ స్వీకరించాలి, ఈ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో అది ఇక్కడ చెప్తున్నారు బేసిక్. అందుకే శిష్య స్నేహం స్వాధీనం తాంత్రం. పర్ప్లెక్సిటీస్ అందరికీ ఉంటాయి. భగవద్గీత ఎందుకు చదవాలంటే ఇదే మెయిన్ కారణం. భగవద్గీత చెప్తుంది మనకి, కృష్ణుడు చెప్తున్నాడు. సో ఏం చేయాలి ఏం చేయకూడదు, మన జీవితంలో మన నడవడికి ఎలా ఉండాలి, స్వభావం అంటున్నారు. అందుకే ఎస్ఐ స్వభావస్య తస్యాసు దురతిక్రమం. మన ఒక స్వభావంలో మన జన్మ వచ్చినప్పుడే మనకి ఒక స్వభావం వస్తుంది. ఆ స్వభావాన్ని చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఎప్పుడైతే ఈ భగవద్గీత చదువుతాం, వింటాం సరైన సాంప్రదాయం ప్రకారం, పరంపర ప్రకారం, అప్పుడు మనం ఉన్నటువంటి స్వభావాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ చేంజ్ చేయొచ్చు. బట్ ఇది ఆచరణలో లేకపోతే చేంజ్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక దాంట్లో ఉన్నప్పుడు ఇక దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఈ భగవద్గీత చదువుతాం అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఈ భగవద్గీత మొత్తం విన్న తర్వాత ఏం చేశాడు? కృష్ణుడు ఏది చెబితే అదే చేస్తా అని చెప్పాడు. నువ్వు ఏదేం చెయ్యి, నేను చదవడం వరకే నా పని, నేను చెప్పడం అయిపోయింది. బట్ అర్జునుడు అట్లా చెప్పను, నువ్వు ఏది చెబితే అదే చేస్తాను. నువ్వు చెప్పిందంతా నాకు అర్థం. నష్టమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయం అచ్యుత కరిష్యే వచనంతో, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను, వేరేది ఏం చేయను అని చెప్పాడు. అది భగవద్గీత నిజంగా అర్థమైన ఆయన, అర్జునుడికి బాగా అర్థమైంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. అంటే నా ఇష్టం వచ్చింది నేను చేయడానికి అయితే ఇప్పుడు రెడీ లేను, నువ్వేది చెబితే అదే చేస్తాను. ఎందుకంటే అదే ధర్మం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం మహాజనస్సు ఏన గతస్థ పాంత. ఎవరికి తెలుస్తుంది? మహాజనులకు తెలుస్తుంది. భీష్ముడు, ద్రోణుడు కాదు, శివ, బ్రహ్మ వీళ్ళందరూ కూడా మహాజనులు. సుఖదేవ్ గోస్వామి, వ్యాసదేవ్, స్వయంభౌమను వీళ్ళందరూ కూడా 12 మహాజనులు, ద్వాదశ మహాజనులు, 4 సన్స్ 4 కుమారస్ వీళ్ళందరూ కూడా మహాజనులు. సో వీళ్ళను కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు ఇందులో, కొంతమంది గృహస్థులు ఉన్నారు. సో ప్రహ్లాద్ మహారాజ్ వీళ్ళందరూ కూడా మహాజనులు. వాళ్ళు ఏదైతే పాటించారో వాళ్ళని మనం అనుసరించి మనం పాటిస్తే మనం కూడా ఏ ధర్మం కాదు అనేది మనకి అర్థం అవుతుంది. లేకపోతే అంత అర్థం అవడం చాలా కష్టం. బయట ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా పడతారు, ఇదే ధర్మం అని పాటిస్తారు, వాదిస్తారు కూడా. బట్ మనం ఈ మహాజనులు ఏదైతే ఫాలో అయ్యారో వాళ్ళని మనం అనుసరించి ఫాలో అయితే అప్పుడు అది ధర్మం. లేకపోతే ఆ ధర్మం కిందే లెక్క. ఇప్పుడు అందుకే అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు, నాకే తెలియట్లా యుద్ధం చేయాలా చేయకూడదు అనేది. ముందు వరకు ఈ ధర్మశాస్త్ర ప్రకారం చెప్పాడు. మను సంహిత, స్వయంభవ ఫస్ట్ మను రాశాడు మను సంహిత. మనుష్యుడు ఏ విధంగా జీవన శైలి ఫాలో అవ్వాలి అనే దాని గురించి పెద్ద దాని లిస్ట్ లో ఉన్నాయి. దాంట్లో ఏమేం చేయాలి ఏం చేయకూడదు అనేది అది ఒక లెవెల్. బట్ దానికంటే పై లెవెల్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం అన్నిటినీ ఎసెన్స్ తీసి మొత్తం సారం అంతా తీసుకుని, అందుకే గీతాసారం ఈ చాప్టర్ టైటిల్. సారం అంతా ఇక్కడే ఉంది. ఇది చదివితే ఇంకా వేరే వేదాసు ఉపనిషత్తులు ఇవన్నీ చదవాల్సిన పని లేదు. అన్నిటి కూడా ఇక్కడ. అందుకే భగవద్గీత ఒక్కటి చాలు. రోజు మనం ఇదే కనుక చదివి మనం దాని ప్రకారంగా మనం జీవన శైలిని మనం మార్పు చేసుకున్నామంటే ఇంకా మన పర్ఫెక్షన్ అటైన్, వీ కెన్ గో బ్యాక్ టు స్పిరిచువల్ వరల్డ్ గ్యారంటీ. మనం ఫాలో అవ్వాలి. సో అదే మెయిన్ గా ఇక్కడ చెప్తుంది అర్జునుడు. అందుకే ఇది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు దాకా నాకు ఏది కావాల్సి అది చేస్తాననే లెక్క ఉన్నాడు. బట్ ఇక్కడ చెప్తున్నాడు, అందుకే శ్రేయస్యాన్, ఏది శాశ్వతమైనటువంటి ఫలితాలను ఇస్తుందో అదే చెప్పు నాకు. అశాశ్వతమైనటువంటి ఇవాళ గెలవటానికి కావాల్సినటువంటి ఇది చెప్పొద్దు నాకు. దానికి మెయిన్ గా నాకు కావాల్సింది పర్మనెంట్ గా, ఇవాళే కాదు ఇది పర్మనెంట్ గా ఉండిపోవాలి. నువ్వు ఏదే సలహా ఇస్తావో ఆ సలహా
పర్మనెంట్ గా లాభం వచ్చేట్టుగా ఉండాలి నువ్వు చెప్పేది అనేది. అందుకని అది క్లియర్ చెప్తాడు. యశ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం స్వాదిమాం తాం ప్రపన్నం. శరణాగతి కూడా అవుతున్నాడు. అది శరణాగతి అవ్వకపోతే అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వు చెప్పే చెప్పు, బట్ నా తర్వాత నేను కావాల్సింది నేను చేస్తాను అంటే శరణాగతి అవ్వనట్టు. అందుకే ఫస్ట్ భక్తిలో ఫస్ట్ అంతకుముందు కూడా మనం చెప్పింది, ఫస్ట్ భగవంతుని ప్రార్థన చేయాలి, తర్వాత ఏదైనా చేయాలి. ఇప్పుడు ఏదైనా ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఏదన్నా కూడా ఏదైనా ఆయన ఇన్వాల్వ్ చేయాలన్నమాట, ఆయన్ని యాడ్ చేయాలి. $1 million అంటే అన్ని జీరోలు, ముందు వన్ తీసేయండి, అన్ని జీరోలే. సో అది కృష్ణుడు. ఈ జీరోల ముందు 1 పెడితే మన లైఫ్, మన జీవితంలో కృష్ణుడు ఫస్ట్ యాడ్ చేసి ఏది చేసినా కూడా దానివల్ల మనకు సత్ఫలితాలు వస్తాయి. మన బుద్ధి ఎప్పుడు మన అధీనంలో ఉంటుంది, మన శాస్త్ర ప్రకారం అనుగుణంగా మనం వ్యవహరించగలం. లేకపోతే మన శక్తి ఉండదు. ఆ శక్తి ఆయన ఇస్తేనే మన అనుసరించడానికి మనకి ఈ బుద్ధి అన్నీ వస్తాయి. మూడోది నాలుగో కారణం ఈర్ష్యాభావాలు చెప్పాము. ఒకటి డిప్లొమాటిక్ కూటినాది చెప్పాం, ఒకటి తుచ్చాశక్తి చెప్పాం, ఇంకోటి నాలుగో కారణం మళ్ళీ మర్చిపోయాను. ఇది ఈ శ్లోకం ప్రకారం అయితే ఇది టర్నింగ్ పాయింట్. శిష్యుడికి అందరూ మనం కూడా శిష్యులు అవ్వాలి. ఎవరికి? కృష్ణుడి యొక్క భక్తులకి మన శిష్యులు అవ్వాలి. అప్పుడు మనకి కృష్ణుడు మన ఆత్మకి ప్రేరేపిస్తాడు, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు, ఈ విధంగా మనం నడవాలి. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి. ఎప్పుడు ఇస్తాడు మనకి? మనం ఆయనకి అనుసరించడానికి మనం ఎప్పుడైతే రెడీ అవుతామో ఆయన భక్తుడు. తేషాం సతతయుక్తానం అంటే ఎల్లవేళ్ళ సతతయుక్తానం భజతాం ప్రీతి. ఎప్పుడైతే మనం ప్రేమతో ఆయనకి అనుసరించడానికి మన ఆత్మలో మనం శక్తితో మనం రెడీ అవుతామో అప్పుడు దదామి బుద్ధి యోగంతో, నీకు బుద్ధి ఆలోచన కరెక్ట్ గా శాస్త్ర ప్రకారం ఏదైతే అది నేను ఇస్తాను అనేది చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. ఇది ఎన్నో శ్లోకం ఐ థింక్ ఎన్నో శ్లోకం గుర్తులేదు, 10వ అధ్యాయం ఉంది ఈ శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం. సో నాలుగో కారణం ప్రతిష్ట ఆశ, పూజా ప్రతిష్టలు. కారణం ఏంటి? కార్పణ్య దోష, ఉపత స్వభావం, హృదయ దౌర్బల్యం ఎందుకు వచ్చింది? 4వ కారణం వచ్చి హృదయ దౌర్బల్యంలో 4 సబ్ కేటగిరీలు ఉన్నాయి. అందులో 4వ కారణం ప్రతిష్ట ఆశ. అంటే ప్రతిష్ట కోసం నేను దానం చేశామంటే ప్రతిష్ట, నా పేరు పేపర్లో ఉండాలి, నా పిక్చర్ పేపర్లో ఉండాలి, అట్లా ప్రతిష్ట కోసం మెయిన్గా. ఇప్పుడు పెద్ద ఊరేగింపు చేయాలి, పెద్ద ఇది చేయాలంటే ప్రతిష్ట కోసం. పేరు ప్రతిష్ట ఇది కూడా కారణమే. మన ఈ భౌతిక ప్రపంచంలో మనం ఇదే ఈ ప్రపంచంలో ఉంటాం మనం, మనిషి ఇంకో జీవితం చేసినా కూడా. ఎందుకంటే మనం దీనికి బాగా అలవాటు పడిపోయాం, పేరు ప్రతిష్టల కోసం. చాలా మంది చేస్తారు, డబ్బులు ఉన్నాళ్ళు చేస్తారు, డబ్బులు లేనాళ్ళు చేస్తుంటారు. ఏదైనా చేస్తే, ఏదైనా మంచి పని చేస్తే దేనికోసం అంటే ప్రతిష్ట, పేరు. నిజంగా అవతల హెల్ప్ చేయడం కాదు, నా పేరు అది ఫ్యాన్ మీద రాయాలి, లేకపోతే మనం డొనేట్ చేసినా కూడా దాని మీద మన పేరు రాయాలి, మన పేరు పై కనపడం, మన పేరు అందరికి 10 మందికి చెప్పాలి. అది కూడా ఒక కారణం. మనం వీక్ అవడానికి కార్పణ్య దోషం. అందుకే ఈ కార్పణ్య దోషాల కింద ఇన్ని 4 కారణాలు చెప్పారు. ఒక కారణం ఇది కూడా, ప్రతిష్ట ఆశ. ఇది అంత తొందరగా పోదు. ప్రతిష్ట, పేరు ప్రతిష్టల కోసం చేసే ఇది మనలో స్వభావం పోవాలంటే చాలా కష్టం. ఉన్నట్లు ఇది చాలా డీప్. ఈవెన్ భక్తిలో మనం ఉన్నా కూడా ఉంటది. ఎందుకంటే మరి మన ఫాలోయింగ్ ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉండటం వల్ల మనం నిజంగానే మన వల్లే మనకి మనం చేయటం వల్లే, మన శక్తి వల్లే ఇదంతా ఫాలోయింగ్ వచ్చిందని అనుకుంటా ఉంటాం. నిజంగా చూస్తే భగవంతుడు ఒక్కరోజు కొంచెం ఎట్లా తీసాడంటే అంతే, మనకేం ఉండదు, మనం మాట్లాడే శక్తి కూడా ఉండదు. సో మన దగ్గర ఏం లేదు. అందుకే భగవంతుడు ఆయన ఇస్తేనే మనకు ఉంటది ఏదైనా మనం చేయగలం, లేకపోతే ఏమీ చేయలేము. ఇవాళంతా బాగానే ఉంటుంది, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. సో మరి ఎవరు ఇస్తున్నారు ఆ శక్తి? అందుకే మనం ఏదైనా చేయాలంటే అని చెప్తున్నాం, ఇఫ్ గురువు అండ్ కృష్ణ విల్లింగ్ అని చెప్తాం. ప్రభుపాద ఏది రాసినా కూడా ఆయన చెప్పాడు, అది యాడ్ చేసేవాడు. టుమారో ఐ విల్ గివ్ క్లాస్ ఇఫ్ గురు అండ్ కృష్ణ విల్లింగ్, టుమారో ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్ ఇఫ్ గురు అండ్ కృష్ణ విల్లింగ్. వాళ్ళ శక్తి కనుక లేకపోతే ఏమవుతుంది, మనం అనుకున్నా కూడా మనం చేయలేము ఆ పని. అన్ని కట్టుకుంటాయి, అయినా కూడా మనం చేయలేం. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి చేస్తూ వెళ్తే మనకు కూడా ఆ శక్తి అవన్నీ జరుగుతూ ఉంటాయి.
మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారం మన మీద మన శక్తి మీద ఆధారపడితే దానివల్ల ఈ దోషం వీక్నెస్ వస్తుంది, మైజర్లీ వీక్నెస్, హృదయ దౌర్బల్యం. ఎందుకంటే మన శక్తి మీద మనం ఆధారపడతాం కాబట్టి ఎన్నో రోజులు ఉండదు ఆ శక్తి. అది దీనికి మెయిన్ కారణం. అందుకే 7వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీతలో. సో నెక్స్ట్ 8వ శ్లోకం 9, 10 అదే బేసిక్ గా అది మనం ఆల్రెడీ చెప్పాం. అర్జునుడు సంజయుడు చెప్తున్నాడు ఇక. అర్జునుడు ఇవన్నీ చెప్పి ఇంకా నువ్వు ఈ స్వర్గం నాకు ఇచ్చినా కూడా నేనైతే యుద్ధం చేయలేను. సో ఇప్పుడు చాలా నేను క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను, నువ్వే అని చెప్పాలి నాకు. ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో ఇవన్నీ ఇచ్చినా కూడా నేను చేయలేను. ఈ ఆధిపత్యం ఇచ్చినా కూడా నా వల్ల ఇది కాదు. నేనంత మోహంలో ఉన్నాను, అయోమయంలో ఉన్నాను. కాబట్టి నువ్వే నన్ను దీని నుంచి బయటికి తీసుకురావాలి అనేది చెప్తున్నాడు ఇక్కడ. సంజయ్ కూడా అదే చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. అర్జునుడు ఓన్లీ ఈ టైం బీయింగ్ వరకే, ఈ కొంచెం టైం నువ్వు ఓకే ఇప్పుడు నుంచి దీని నుంచి బయటకు వచ్చేస్తారు తొందరలోనే. ఎందుకంటే ఆయన అన్నారు గూఢాకేశ పరంతప, ఆయన శత్రువులు జయించినటువంటి ఆయన, ఈయన అట్లాగే నిద్రను జయించినటువంటి ఆయన, దెన్ తమో గుణం జయించినటువంటి ఆయన. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరలో ఆయన బయటకు పడతాడు, యుద్ధం గ్యారంటీ చేస్తాడు, వాళ్ళే గెలుస్తారు, మీరు కౌరవులు గెలిచే ఆస్కారం లేదనేది చెప్తున్నారు ఇక్కడ. సంజయ్ కూడా అదే చెప్తున్నాడు ఈ 9వ శ్లోకంలో. నెక్స్ట్ 10వ శ్లోకం. ఓకే అది కూడా చదివాం. ఓకే 11వ శ్లోకం చదువుదాం, దాన్ని దీంతో ఆఫ్ చేద్దాం. 11 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అన్ని సాంఖ్యయోగం ఇప్పుడు దాకా 1 to 10 ఒక భాగం ఈ అధ్యాయంలో. దాని పేరు ఇన్యాక్షన్, అర్జునాస్ ఫర్దర్ డౌట్స్, సందేహాలు. అంతకుముందు 4 సందేహాలు చెప్పారు, ఇది 5వ సందేహం ఇక్కడ. అంటే ఏం చేయలేను, యుద్ధం చేయలేను అనేది, ఎందుకు చేయలేను అనేది ఇంకా చెప్తున్నాడు ఇక్కడ 5. ఇప్పుడు 11 నుంచి దీని పేరు, ఈ భాగం పేరు సాంఖ్యయోగ జ్ఞానయోగ. ఈ అధ్యాయం పేరు. శ్రీ భగవానువాచ అశోచానన్న శోచస్థం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశంశ నాను శోచంతి పండిత. ఇమీడియట్ గా అర్జునుడు ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ, మరి గురువు అయిపోయాడు కదా ఇప్పుడు దాకా, అందుకే కృష్ణుడు ఏం చెప్పలా. ఎప్పుడైతే గురువు అయ్యాడు ఇక గురువు పని ఏంటి, శిష్యుడు ఏం తప్పుదోవలో వెళ్తున్నాడు, ఆ లోపాలు ఏమున్నాయి అనేది చెప్పాలి, అప్పుడే ఆయన గురువు. శిష్యుడు ఎప్పుడైతే అందుకే అదే ముందు శ్లోకంలో కూడా ప్రభుపాద చెప్తున్నారు దాని గురించి. తస్మాత్ ఎప్పుడైతే ఎవరికైతే పర్ప్లెక్సిటీ ఉందో, మనకి మనం ఏది చేయాలి ఏది చేయకూడదు ఇట్లాంటప్పుడు మనం వేరే వాళ్ళని ఎవరు సంపాదించాలి, భగవంతుని భక్తుని గురువుని సంప్రదించాలి. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక రిలేటెడ్ అయితే గురువుని సంప్రదించాలి. దానికి శ్లోకం చెప్తున్నారు. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసో శ్రేయముఖం శబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మని ఉపసమాస. ఆ గురువు ఎట్లా అయి ఉండాలి, తస్మాత్ గురు, తస్మాత్ అంటే దేర్ మ్యాండేటరీ, ఆప్షన్ కాదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలంటే గురువు గ్యారంటీ ఉండాలి. తస్మాత్ గురుం ప్రపద్యేత, గురువుకి ఆశ్రయించాలి. ఎట్లయితే అర్జునుడు కృష్ణుడికి ఆశ్రయించాడో ఈ కృష్ణమైన పరిస్థితి బయటికి రావాలంటే, ఎవరైనా కూడా ఇదే ఎటువంటి కృష్ణమైన పరిస్థితులు ఎదుర్కొంటారో వాళ్ళు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే గురువుని ఆశ్రయించాలి. తస్మాత్ గురుం ఆ గురువు ఎట్లా ఉండాలి, గురుం ప్రపద్యేత తస్మాత్ జిజ్ఞాసు శ్రేయముత్తమం. వాళ్ళు ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గురించే చెప్తారు, అశాశ్వతమైన వాటి గురించి చెప్పరు. జిజ్ఞాసు శ్రేయముత్తమం, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం బాగా అవగాహన పట్టి వాళ్ళు చెప్పగలరు. వాళ్ళు రోజు పాటిస్తారు, వాళ్ళకి నేర్చుకున్నారు, పాటిస్తారు, ప్లస్ వేరే వాళ్ళకి కూడా చెప్పగలరు. జిజ్ఞాసు శ్రేయం ఉత్తమం, ఏది మంచిది ఏది మంచిది కాదు. ఉత్తమం అంటే ఇక్కడ సత్వగుణం ఉంటారు, విశుద్ధ సత్వం, మామూలు సత్వగుణం కాదు. మామూలు సత్వగుణం మిక్స్ అయి ఉంటది, తమో గుణం రాజసిక గుణంతో మిక్స్ అయి ఉంటది ఇక్కడ ఈ ప్రపంచం. బట్ విశుద్ధ సత్వం అంటే కంప్లీట్ అసలు ఈ రాజసికం తమో గుణం అనేది ఉండదు అసలు, అది విశుద్ధ సత్వం. ఆధ్యాత్మిక ప్రపంచంలో విశుద్ధ సత్వం ఉండదు. ఇక్కడ కూడా భౌతిక ప్రపంచంలో ఎక్కువగా మిక్స్ ఉంటది. ఓన్లీ ప్యూర్ డివోటీ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికి వచ్చి భగవంతుని గురించి చెప్పే వాళ్ళ దగ్గర ఉంటది ఈ విశుద్ధ సత్వం. మిగతా మనందరూ కూడా కంబైన్ ఉంటది.
కొంచెంసేపు రాజసికంలో ఉంటాం, కొంచెం తమో గుణంలో ఉంటాం, పొద్దున పూట మాత్రం కొంచెం సత్వగుణంలో ఉంటాం కాసేపు. అందుకే పొద్దున పూట జపం చేయాలి, పొద్దున పూట క్లాసులు అనేది అందుకే. ఎందుకంటే 3:30 అటు అది బ్రహ్మ ఏమంటారు, బ్రహ్మ సంధ్య కాదు, బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం 3:30 టు 6, 7, 8. ఎస్పెషల్లీ సూర్యోదయం అవ్వకముందు వరకు మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మీకు అది అయిపోయిన దగ్గర నుంచి మనం ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటాం. ఏదో పని చేయాలి. బట్ అప్పుడు దాకా ఎవరు లేవరు. ఆ లేవక ముందు అసలు మెయిన్ చాలా ఇంపార్టెంట్. 3:30 టు 6. కృష్ణుడు కూడా 3:30కి లేచేవాడు. డైలీ యాక్టివిటీస్ భాగవతంలో ఒక చాప్టర్ ఉంటుంది. ఆయన 3:30కి లేచేవాడు. కోడి కుయ్యకు ముందే ఆయన లేచేవాడు. ఏమేం చేశాడు అవన్నీ కూడా ఉన్నాయి లిస్ట్ దాంట్లో. బట్ ఇక్కడ శ్రీ భగవాన్ వాచ అశోచానంద శోచస్థం ప్రజ్ఞావాదాంశ వాచ గతాసూంచ అగతాసూంచ నాను శోచంతి పండిత. నువ్వు పండితుల్లాగా నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఈ కారణాలన్నీ ధర్మశాస్త్రం ప్రకారం చెప్తున్నావు. బట్ నీ యొక్క స్వభావంలో అవి లేదు. నువ్వు చదవడం వరకే అట్లా చెప్తున్నావు పండితుడి కింద. బట్ యాక్చువల్ నీ స్వభావం చూస్తే అట్లా లేదు. పండితుడు ఎట్లా అయితే ఉంటుందో స్వభావం, ఆ స్వభావం అయితే నీ దగ్గర లేదు అని తిడుతున్నాడు గురు శిష్యుడు. నీ యొక్క లోపం ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ. అశోచానన్న శోచస్థం ప్రజ్ఞావాదాంశవాది. ప్రజ్ఞ అంటే ఈ మొత్తం పరిజ్ఞానం ఉన్నటువంటి ఆయన్ని ప్రజ్ఞ అంటారు. ఆధ్యాత్మికం, భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి, ఏది శాస్త్రమో ఏది అశాస్త్రమో, ఈ రెండింటికి భేదం తెలిసి ఉన్నటువంటి ఆయన పేరు ప్రజ్ఞ. ఆయన్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞా బాలాంశవాదు. అనువాదం: దేవాదేవుని శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు ప్రజ్ఞను కూడిన పలుకుచూనే నీవు దుఃఖింపదగన విషయం గురించి దుఃఖింపుదాం. అంటే భౌతిక ఆసక్తి వాళ్ళే ఎప్పుడైతే మీ తండ్రులు కొడుకులు వీళ్ళందరూ చూడగానే నీకు భౌతిక ఆసక్తి సంబంధం మీద ఎక్కువ ఆసక్తి పెరిగిపోయింది. ఆధ్యాత్మిక సంబంధం అనేది వెళ్ళిపోయింది పక్కకి. నువ్వు వచ్చేదేమో క్షత్రియ ఫ్యామిలీ, నువ్వు పాండు, దాని కుంతి వీళ్ళందరూ కూడా మహా మంచి ఫ్యామిలీల నుంచి వంశం నుంచి వచ్చారు. మరి ఆ లక్షణాలు నీ దగ్గర ఏం కనపడలేదు. నువ్వు ఓన్లీ మాటలే చెప్తున్నావు, బట్ నీ స్వభావంలో నీ పనిలో లేదు. నువ్వు చేసే పని మాత్రం అట్లా లేదు. కాబట్టి నువ్వు ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నావు, కానీ నువ్వు చేసే పనులు మాత్రం వేరే రకంగా ఉన్నాయి. శక్తిని కోల్పోయి ఉన్నాయి. తమో గుణంలో, రాజసిక గుణంలో ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా ఉందా నీ బిహేవియర్. ఇది తప్పు. ముందు దీన్ని నువ్వు ఫిక్స్ చేయాలని చెప్తున్నాడు. ఏది అశాశ్వత, గతాశంస అగతాశంస, అశాశ్వతమైన వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు. అందుకే ఈ పదం వాడింది. గత అగత ఆశంస నాను శోచంతి. ఇది పండితుల లక్షణాలు కాదు. ముందే రైట్ అవే ఏమంటే గురువు చేయాలని పని అది. శిష్యుల లోపాలు ఏమనేది ఇమీడియట్లీ చదవడం. ఇక్కడ అదే చెప్తాడు కృష్ణుడు. ప్రజ్ఞను కూడిన పలుకును చేయ నీవు దుఃఖింపదగిన విషయం గురించి దుఃఖించున్నావు. జీవించి ఉన్న వారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకించరు. ఎందుకంటే ఎవరైతే జన్మ తీసుకున్నారో వాళ్ళందరూ చనిపోవాల్సింది. ఇప్పుడు వస్తాయి శ్లోకాలు. ఈ యొక్క శ్లోకానికి నెక్స్ట్ కనెక్షన్ శ్లోకాలని చెప్తాడు కృష్ణుడు. సో అంటే టెంపరీ నేచర్, పర్మనెంట్ నేచర్, శాశ్వతం, అశాశ్వతం. అశాశ్వత వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. సో అందరూ చనిపోయేవాళ్ళు. ఎవరు చనిపోరు? నువ్వు చనిపోతావు, నువ్వు ఎవరినైతే యుద్ధం వాళ్ళు చనిపోతారు. బట్ నీ ధర్మం ఏమైంది? నువ్వు క్షత్రియుడు ఏమంటే నువ్వు చేయాల్సింది నీ ధర్మాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది. అట్లాంటిది ఆ ధర్మం మర్చిపోయావు. అశాస్త్రమైన భౌతిక ఆసక్తితో నువ్వు నీ యొక్క ధర్మం కూడా నువ్వు మర్చిపోయి నీ యుద్ధం చేయనని చెప్తున్నావు. ఇది ఎట్లా నీకు ఇదవుతుంది? సో ఇది పండితుల లక్షణాలు కాదు. ఇది దిగజారిన పోయే వాళ్ళ లక్షణాలు. కాబట్టి నువ్వు దీని ముందు ఫిక్స్ చేయాలనేది చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. సో ప్రజ్ఞను కూడిన పలుకులు అంటే బాడీ. అందుకే సాంఖ్యయోగం అంటే ఇక్కడ ఈ 11 నుంచి 30 ఏళ్ళలో చెప్తుంది బాడీకి సోల్కి డిఫరెన్స్ ఏంటి, ఆత్మ ఏమవుతుంది, ఈ యొక్క అశాశ్వతమైన శరీరం, భౌతిక శరీరం, స్థూల సూక్ష్మ శరీరం ఏమవుతుంది అనే దాని గురించి ఎగ్జాంపుల్స్ అన్ని మొత్తం 20 శ్లోకాలు 19 శ్లోకాల్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. ఆత్మ లక్షణాలు ఏంటి, ఈ శరీరం లక్షణాలు ఏంటి, ఎలా ఏది నశిస్తుంది ఏది నశించదు, అన్ని వేరే వేరే ఎగ్జాంపుల్స్ తో అన్ని చెప్పుకుంటారు సార్. మొదటి శ్లోకం ఇదే ఫస్ట్. నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచన, భౌతిక శరీరం ఎట్లయినా నశిస్తుంది కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచన ఎక్కువైంది. ఆధ్యాత్మిక శరీరం గురించి నువ్వు ఆలోచించట్లా.
కాబట్టి ఇది పండితుల లక్షణాలు కాదు. పండితులు అంటే శాశ్వతం అశాశ్వతం ఏది క్లియర్ గా డిఫరెన్స్ నీకు తెలిసి ఉండాలి. ఈ భేదం క్లియర్ గా తెలిసి ఉండాలి. బట్ నువ్వేమో చెప్పడం మాటల్లో మాత్రం నువ్వు చెప్తున్నావు అట్లా, బట్ చేతల్లో మాత్రం పండితుల్లాగా చేయట్లేదు అనేది చెప్తున్నాడు బేసిక్ ఈ యొక్క శ్లోకంలో. సో ఇంతటితో ఆఫ్ చేద్దాం వాళ్ళకి, రేపు కంటిన్యూ చేద్దాం.